गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మ భక్తులారా, బ్రహ్మజ్ఞానದಿಂದ మోక్ష ప్రాప్తి. ఇది మోక్ష ప్రాప్తి. మోక్షం అంటే ఏమి? విడుదల. ఇప్పుడు మనమందరం ఏమనుకున్నాము? మనమంతా జనన మరణ చక్రంలో బంధింపబడినాము. ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల పొందేదానికి మోక్షము అన్నారు. నిజంగా బంధము లేదు, మోక్షము లేదంటాడు గౌడపాదులు చెప్తాడు. నా నిరోధో నచోత్పత్తి, ఉత్పత్తి లేదు, ప్రళయం లేదు, నా బద్ధుడు లేదు, సాధకుడు లేడు, నా ముముక్షువు లేడు, ముక్తుడయ్యేవాడు లేదు. పోయా ఉండేదే పరమాత్మ. ఇత్యేష పరమాత్మత అంటాడు. అయితే మనకి ఆ జ్ఞానం లేదు కాబట్టి తప్పు తెలివితో మనం అధ్యారోపణ చేసుకుంటాం. అందువలన మోక్ష ప్రాప్తి అనేది ఉందన్నమాట. నిజంగా ప్రాప్తి అనే దానికి అర్థమేమి? పొందుట. అంటే లేనిది పొందాలనే కదా మనం అనేది. అయితే మోక్ష ప్రాప్తి అంటే నీకు మన స్వరూపమయ్యే ఉండాము. ఇక్కడ ప్రాప్తి అనేది ఏమైతుందంటే పొందినది మళ్ళీ ఇడిచిపెట్టిపోయే కూడా ఉంటుంది. మరి ఎందుకు అట్లా చెప్పినారు అన్నట్లయితే దానికి ఇది గుర్తుపెట్టుకోండాల. నేను దేహ ప్రాప్తి పొందినాను అనుకున్నావు నువ్వు. దాన్ని విడిపించేదానికి మోక్ష ప్రాప్తి అనేది చెప్పాల్సి వస్తుంది అంతే. ఎవరికైతే అది జ్ఞానం ఉండి నాకు లేదప్పా అంటే వాళ్ళకేం చెప్పే పని లేదు. ఇదంతా ఇది సరుకంతా. ఎవడైతే నేను దేహం అనుకుంటాడో నువ్వు మోక్షాన్ని శాస్త్రం అది. ಹಿಂದಿನ ವಿವರಣೆಯಲ್ಲಿ ಪ್ರಸ್ತಾಪಿಸಿರುವ ಯಾತೆ ರುದ್ರ ಎಂಬ ಮಂತ್ರದ ನಂತರ ಶ್ವೇತಾಶ್ವತರ ಉಪನಿಷತ್ತಲ್ಲಿ ಯಾ ಮಿಷುಂ ಎಂಬ ಮಂತ್ರವಿದೆ. ಅನಂತರವೇ ತತಃಪರ ಬ್ರಹ್ಮ ಪರಂ ಎಂಬ ಮಂತ್ರವಿದೆ. ಅದರಿಂದ ಈಗ ಯಾ ಮಿಷುಂ ಎಂಬುದನ್ನು మొదలు వ్యాఖ్యాన ಮಾಡಲಾಗುವುದು. యా మిషుం అనే మంత్రం ఉంది కదా, దీని యొక్క తాత్పర్యం ఏమి అంటే దానికి చెప్తాడనమాట. జగత్తుకింతలు హెచ్చినవనాద. ఇప్పుడు మనం ఏమంటాము? ఈ జగత్తు ఉంది, పరమాత్మ దీన్ని సృష్టి చేసినాడు అని పెట్టుకుంటాం. మనం రెండు భాగాలు పెట్టుకుంటాం. ఇది అవునా కదా? ఈ జగత్తును సృష్టి అయింది, ఇది సరే, దీన్ని సృష్టి చేసినాడు కూడా అంటారు. ఇట్లుంది అనుకుంటే శాస్త్రం మనం చెప్పేదంతా వ్యర్థమే. జగత్తును భగవంతుడు సృష్టి చేసినాడని ఎప్పుడైనా మనం పెట్టుకుంటే శాస్త్రమే వ్యర్థమవుతుంది. అప్పుడేమో జగత్తు సత్యమాయ, పరమాత్మ సత్యమై. ఇక్కడే ఇది చాలా మంది తలకాయకెక్కేది కష్టమే. నువ్వు అన్నట్లేమి సులభమేం కాదు. ఇది జగత్తుని పరమాత్మ సృష్టి అనేది చేయలేదు. అయితే మరి చెప్పినాడు కదా, ఆయనే చెప్తాడు కదా, నేనే సృష్టిస్థితిలయకర్త అంటాడు కదా శాస్త్రంలో. దాన్ని మనం విడిచి చెప్పాలి జనానికి. సృష్టిస్థితిలయకర్త అని ఎందుకు చెప్తాడారు ఆయన అంటే, మీరు ప్రపంచం పుట్టింది, స్థితి చెందుతుంది, లయం చెందుతుందని మీరు అనుకుంటారు. మీకెవరు ఏం చెప్పలేదు. ఎవరైనా చెప్పినారా? నేను పుట్టినాను, కొంతకాలం ఉంటాను, చనిపోతాను అందరూ అనుకుంటాము. అట్లా ప్రపంచం కూడా పుట్టింది, కొంతకాలం ఉంటుంది, పోతుందనే ఉంది శాస్త్రం. దీన్ని అనువాదం చేసుకొని శాస్త్రాలు భగవంతుడు దీన్ని సృష్టించినాడు అని చెప్తాయంతే. సృష్టి జరగలేదు. అయితే మనం పెట్టుకున్నారు కాబట్టి మరి ఏం చెప్పాలా శాస్త్రము? మీరేమనుకుంటారో దాన్ని అనువాదం అంటుంది అంతే. అది తాత్పర్యం కాదు. అది అనువాదం లేదా అధ్యారోపం చేసుకుంటే దాన్ని అధ్యారోపాన్ని అనువాదం చేసింది. దాన్ని పెట్టుకొని శాస్త్రం బయలుదేరిందే గాని పరమాత్మ సృష్టి చేస్తాడని చెప్పేకి రాలే. ఆయన స్థితి చేస్తాడని చెప్పేకి రాలేదు. లయం చేస్తాడని చెప్పేకి కూడా రాలేదు. అని అంటాడు. అదే వాడు ఈ ఆ మాట నువ్వు ఇప్పుడు అంటాడు చూడు. ఆ మాట ఆయన అన్నాడు అంటావు. ఆయనకేం పట్టింది అనేకి భగవద్గీతలో చెప్పినాడు. అందుకే శాస్త్రం ఏం చెప్పింది, భగవద్గీత ఏం చెప్పింది, వేదాలు ఏం చెప్పినాయి అంటే వేదాల యొక్క తాత్పర్యము అంతా పరమాత్మ స్వరూపము అని చెప్పి వచ్చింది. అది తాత్పర్యం అంటే యథార్థం. అది మరి మధ్యలో ఇంత పురాణాలను ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే, ఇవన్నీ కల్పించుకున్న దాన్ని శాస్త్రాలన్నీ కూడా దాన్ని అనుసరించే వచ్చినాయి. శాస్త్రాలు అంటామే తప్పు తెలుగులోనే శాస్త్రాలన్నీ ఉండేది. సృష్టికర్త, భగవంతుడు, ఇవన్నీ పేర్లు ఎందుకు వచ్చినాయంటే ఈ యొక్క తప్పు తెలివిని పోగొట్టేదానికోసము ఆ విధంగా అనువాదం చేసి శాస్త్రం చెప్తుంది. అందుకే బాగా గుర్తు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఉదాహరణకి స్వప్నాన్ని ఎవరు సృష్టి చేసినారంటే ఏం చెప్తారు మీరు? నా కళ వచ్చింది అంటున్నారు కదా. మీ కళ వచ్చిందని ఎవరు సృష్టి చేసినారు? మరి బయటకు వచ్చి చెప్తావు కదా, నా కళ వచ్చింది అంటావు కదా. మరి నీ కళ వచ్చిందంటే నువ్వు సృష్టి చేసినావా? మరి లేదంటే నీ స్వరూపంలో సృష్టి అయింది. అది దానికి కారణం ఏమి అంటే కారణాలు కూడా ఏమి లేవు. ఏం కారణాలు ఉన్నాయి? స్వప్నం వచ్చే కారణాలతో పని ఏమి ఉండదు. దాని ప్రయోజనం లేదని అందరూ అంటే ఏం ప్రయోజనం ఉండదు చెప్పండి చూస్తాం.
సేమ్ జాగ్రత్త కూడా అంతే ఉంది. ఎక్కువేం లేదు. ఇప్పుడు స్వప్నం వచ్చినప్పుడు మనం ఎక్కడ పరుపు మీదే పండుకొని ఉంటాం, లేదా మంచం కింద ఏడైనా పండుకొని ఉండండి. స్వప్నం అంతా వచ్చింది, ఆ స్వప్న ప్రపంచం అంతా కనబడిందే లేదా? దాన్ని ఎవరు సృష్టి చేసినారు? అది రావాలి మొదట. నీవే సృష్టి చేసుకున్నావు, నీలోనే నీలో లయం అయిపోయింది. మరి నీవు వేరే, సృష్టి వేరే ఉందే, అట్ట రావాలి. ఇది కూడా మన స్వరూపం వేరు అంటే పరమాత్మ వేరు, ప్రపంచం వేరు అని రాకూడదు. పరమాత్మ ఎందే ఇది కల్పితము. పరమాత్మను తెలియనప్పుడు ప్రపంచంగా మాట్లాడతాం. ఎదగాలంటే కొంచెం కష్టం. ఎదగాలి, కానీ ఎదిగినే కాకపోతే పోనీ ఉండే సమాచారం చెప్పింటే వాళ్ళు ఇష్టం ఏమన్నా చేసుకుంటారు. ఇప్పుడు ఇంతవరకు ఏమనుకోండి, మనం అట్లే అనుకోండి, భగవంతుడు సృష్టి ఇప్పుడు కూడా అంటాడు అందరూ, అది కూడా అంటారు. ఎంతవరకు వేదాంతం తెలియకపోతే. నిజంగా భగవంతునికి సృష్టి చేయవలసిన పని ఏమొచ్చింది? ఒకటి, ప్రపంచాన్ని సృష్టి చేయవలసిన పని వచ్చింది. ఆ సృష్టి చేస్తాడు కదా, ఆ సృష్టిలో ఉండే ఇచ్చకులు అనిపించేకి ఆ సృష్టి ఏం చేసింది? దానికి కారణం ఎవడు? మానవులై పుట్టాలా, దేవతలై పుట్టాలా, పశుపక్షాలై పుట్టాలా, క్రిమికీటకాలై పుట్టాలా? ఎవరికి ఏం చేసినారు వాళ్ళు? బాగా గుర్తు పెట్టుకోండి. సృష్టి అన్నప్పుడు పెట్టుకోండి ఇది గుర్తు. సృష్టి అయిన తర్వాత వచ్చిండే కార్యాలు మాట్లాడకూడదు. చాలా మందికి అది తెలియదు. వెనక కర్మలు చేసింటే పుట్టింటారు అంటారు. అరే సృష్టిని అడుగుతా అంటే మళ్ళీ వెనక చేసినారంటారు. అది సృష్టికే మూలం కావాలి కదా. మొట్టమొదట భగవంతుడు సృష్టి చేయాలంటే ఏ ఆధారంతో చేసినాడు? సమాధానం లేదు. అందుకే గౌడపాదులు చెప్పిండేది, నా నిరోధం నచోత్పత్తి, ఉత్పత్తి లేదు. మరి ఎందుకు కనపడుతుంది? ఇది తప్పు కల్పన. ఎట్లయితే తాడును చూసి తాడును తెలిగినప్పుడు పాము అన్నారా లేదా? ఎప్పుడైతే మళ్ళా వ్యవహారం దాని అంతా ఆ లైట్ గీట్ తీసుకొని చూసిన తర్వాత తాడని తెలిసినారు, అది ఏమైంది? నీ పాము ఏమైంది? అది పుట్టినట్లుంది అంతే. అది రావాలా. వీళ్ళు వేదాంతులు కొంతమంది ఏం చెప్తారు, అప్పటికి మాత్రం పుట్టింటుంది అని అంటారు. అప్పటికి మాత్రం పుట్టింటే యాడికి పోలేదు. మళ్ళీ చూసినప్పుడు తాడులో పామే పుట్టింటే చూస్తే తెలిసి తాడని తెలిసినాక యాడికి పోలేదు, యాడికైనా పోలు కదా, పోయేయట్లేదు. అది అంతఃకరణంలో మార్పు, అంతఃకరణంలో భ్రాంతి, తప్పు తెలివి. ఇప్పుడు కూడా అంటే సేమ్. నేనని ఎప్పుడు నువ్వు తయారైనావు, నేనని నువ్వు తయారు చేసుకున్నావు. ఎవరు చెప్పినాడు నీకు నేననేది? ఎవరు నేర్పించినాడు చెప్పండి చూస్తాం. యా గురువు చెప్పినాడు నేననేది? మీకు ప్రతి ఒక్కడు నేనంటాడు. పుట్టిన పిల్లవాడు నేనంటాడు. వాడు కూడా ఏమి గురువులు నేర్పించినారా నేననేది ఎవరికైనా? మరి ఈ నేననేది తప్పు తెలివి. అదే చెప్పే శాస్త్రం. నేనుండాను, నాకు అజ్ఞానం ఉంది అనొద్దండి. నేననేదే తప్పు తెలివి. మరి నేననేది నీకు సరిగ్గా తెలియకపోతే ఇంక నువ్వు చేసే వ్యవహారం అంతా ఎట్లుంటుంది? ఇంకా కాబట్టి ఈ నేను ఆశ్రయించి, ఈ తప్పు తెలివిని ఆశ్రయించి శాస్త్రాలన్నీ బయలుదేరినాయి. అవును సృష్టి అయింది అని మొదటి అధ్యాయం చేస్తుంది. తర్వాత కూర్చొని కొంతకాలం విన్న తర్వాత సృష్టికి కారణాలు లేవు అని అపవాదం చేసేస్తుంది అనమాట. అది మొట్టమొదటి ఇది ధైర్యంగా ఉండాలి జిజ్ఞాసుల దగ్గర. ఇది ఉంది, దీని నుంచి బయటపడాలంటే కష్టమే. ఎవరికి కష్టము? ఎట్టి పరిస్థితిలో కూడా సాధ్యమై పని కాదు. ಜಗತ್ತಿಗಿಂತಲೂ ಹೆಚ್ಚಿನವನಾದ ದೊಡ್ಡವನಾದ ఆయా శరీరಗಳಿಗೆ తక్కంత ಎಲ್ಲಾ భూతಗಳಲ್ಲಿ గూఢವಾಗಿ నెలసిರುವ. చూడండి భగవంతుడు ఎట్లున్నాడు అన్నట్లయితే ఇప్పుడు దేవతల్లోనూ ఆయనే ఉన్నాడు, మానవుల్లోనూ ఆయనే ఉన్నాడు, పశుపక్షాదుల్లో ఉన్నాడు, క్రిమి కీటకాలలో ఉన్నాడు, చీమలో కూడా ఉన్నాడు, బ్రహ్మదేవుల్లో కూడా ఉన్నాడు. అంటే ఏమి? చీమ దేహం ఎంత ఉంటుంది, ఏనుగు దేహం ఎంత ఉంటుంది, అయినా కూడా ఆ రెండింటిలో కూడా అతడు ఉంటాడు. దాంట్లో ఏమైనా ఎస్తక్కులు ఉన్నాయంటే ఎస్తక్కులు ఉండలేదు. అది గుర్తుపెట్టుకోవాలంతే. ఇప్పుడు చీమ చచ్చేదానికి కష్టమా, ఏనుగు చచ్చేది కష్టమా అంటే ఏం చెప్తారు మీరు? ఏనుగు చచ్చేది కష్టం, చీమ చచ్చేది కష్టం. ఏమో చీమని ఇట్లా అంటే పోతుందని ఇస్తారు, ఏనుగు చంపేది కష్టం అంటే. అవునా? రెండింటికి ప్రాణం ఆధారమా వేరేనా? రెండింటికి గాలే కదా, ప్రాణమే కదా. చీమకి ప్రాణం పోతే పోతుంది, దేనికి ప్రాణం. మరి దీంట్లో గొప్ప అనేది ఏమిటికి వచ్చింది? అని ప్రాణం రెండింటిలో సమానమే. ఏనుగులో ఏం పెద్ద ప్రాణం ఉంటుంది అనుకుంటారా? ఉండలేదు. చీమలో ఏమి సన్న ప్రాణం ఉండలేదు. సర్వంతర్యామి, అందరి యందు సర్వం సమం భూతేషు తిష్టంతం పరమేశ్వర అంటాడు. అన్ని భూతాల్లో నేను సమంగా ఉండాలన్నాడు. మరి అట్లా తప్పుడు ఉపాధులు ప్రధానం కాదు ఇక్కడ. ఏనుగే ఉంది లేప, ప్రాణం లేకపోతే దాని పని ఏముంది? అంత పెద్ద జంతువే. చీమ ఉంది, దానికి ప్రాణం లేకపోతే దాని అట్లా రెండింటిలో కూడా ఆ జీవత్వం లేదా ప్రాణము ఏదుందో, ఆ పరమాత్మ శక్తి ఏదుందో అది సమానం. అది పోతే ఈ రెండు కూడా పనికిరావు. అందువలన ఆయన కూడా ఏ దేహాల్లో ఉండాలో అన్ని దేహాల్లోనూ ఉన్నాడు. ఎల్ల భూత గూఢವಾಗಿ నెలసిరువా తెలియడం లేదు. ఇప్పుడు మన యందు పరమాత్మ ఉన్నాడని ఎంతమంది తెలుసు? చెప్తాడారు, అందరూ చెప్పేది చూడపా అంతా పరమాత్మ ఉండేది. మీరంతా అంటే మేము ఉండాము అంటారు. మీరు ఎట్లుండారు అంటే అంతా పరమాత్మ ఉన్నారు, దాంట్లో మేము ఉండామంటారు. మరి పరమాత్మ ఉన్నాడు, మీరు పరమాత్మ వేరేనా అని ఇక్కడ చెప్పండి. మీరే సమాధానం చెప్పండి. పెద్ద కష్టం కాదు కదా ఇదే. ఉండేదంతా పరమాత్మ. ఇప్పుడు అన్ని సముద్రం ఉంది తప్ప సముద్రంలో నీళ్లు ఉన్నాయి, అలలు ఉన్నాయి, అవునా కదా? మరి సముద్రంలో అలలు ఇవన్నీ అంటే నీరు అలలు వేరు వేరేనా?
కాదు కదా. ఎందుకు? సముద్రం అంతా నీరే అన్నాక దాంట్లో ఏందన్నా ఉన్నీలేండి, అలలు ఉన్నాయి, బురుగు ఉన్నాయి, నొడుగు ఉన్నాయి, అంతా ఉన్నా కూడా నీరే కదా. ఇప్పుడు అంతా పరమాత్మ ఉండన్నప్పుడు దాంట్లో మానవులు ఉండారు, దేవతలు ఉండారు, పశుపక్షాలు ఉండాలంటే ఇవన్నీ ఏమీనే ఇవి కూడా పరమాత్మ స్వరూపమే. అయితే మాకు వేరే కానొస్తారు కదా, అంతా పరమాత్మ స్వరూపం అయితే ఏకంగా కాని రావాలి కదా అని అంటున్నారు. కరెక్టే. అది ఏకంగా కాని రావాలన్నప్పుడు దేన్ని ఆశ్రయిస్తే కనపడ మనకి. ఇప్పుడు నాకు కనపడతాంది అంటే నువ్వేమంటావు? దేంతో చూస్తారంటే ఏమంటావు? కన్నుతో చూస్తే అంటారు మీరు, అవునా? కన్నుతో చూస్తామన్నప్పుడు కన్ను ఉందని ఎట్లా గుర్తిస్తారే? కన్నుతో చూస్తే కనపడతాంది అంటారు, కరెక్ట్ ఒప్పుకున్నాను నేను. కన్ను ఉందని ఎట్లా గుర్తిస్తారే? మొదటి స్టెప్స్ ఉన్నాయి దాంట్లో, ఏకదమ్న జ్ఞానం అని కూడా దీన్ని. సరే, ఇప్పుడు జ్ఞానంతో గుర్తిస్తామని అనుకో, నీ పాట ఏమిటి చూస్తాం. జ్ఞానంతో గుర్తించినామంటే నీవు జ్ఞానాన్ని ఉపయోగించుకొని గుర్తించినావా, నువ్వు జ్ఞానమై ఉండవా? అది రావాలి పాయింట్. చాలా మంది ఇట్లాంటివి పెట్టుకోండి, నేనేం ఉండాలా, జ్ఞానంతో నేను గుర్తించినాను అంటావు. అప్పుడు జ్ఞానం ఏమైపోయా? నీకు మీడియేటర్ అయిపోయాది అంతే. అట్లా కాదు, జ్ఞాన స్వరూపమే గుర్తిస్తుంది అంతే. నీ స్వరూపం కూడా జ్ఞానమే. అయితే మనం మధ్యలో ఏం పెట్టుకున్నాము? మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నీ ఇవన్నీ పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా జ్ఞానం యొక్క వ్యాపకమే గాని జ్ఞానాన్ని విడిచి అవి అవి లేనేలేవు. ఎట్లయితే దూదిని విడిచి నూలు గాని, బట్టలు గాని, వస్త్రాలు గాని ఉన్నాయా? పేర్లేమో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. పేర్లేమో అన్ని ఉన్నాయి. దూది అనేది పేరుంది, నూలు అనేది పేరే ఉండదు. మళ్ళీ బట్టలు అనేది, దాంట్లో మళ్ళీ పంచలు, టవళ్ళు, రైకులు, సీర్లు అని అన్ని మళ్ళీ పేర్లు అన్ని వచ్చినాయి. ఎన్ని పేర్లు వచ్చినాయి? ఇవన్నీ దూది నిడిచి ఉన్నాయా? అట్లా వ్యాపకాన్ని తీసుకొచ్చుకోవాలా. ఇప్పుడు మీకు వ్యాపకం అంటే ఆత్మ బ్రహ్మ అంటే గుర్తు కాదు, జ్ఞానాన్ని తీసుకొచ్చుకోవాలంటుంది శాస్త్రం. జ్ఞానాన్ని తీసుకోండి మీరు. ఇప్పుడు దీన్ని ఏమనాలా? నువ్వు సౌండ్ క్యాచ్ చేసేదని చెప్తావు, దీన్ని స్టూల్ అంటాం, దీన్ని బుక్ అంటాం, దాన్ని స్తంభం అంటారు, మనుషులు అంటారు. ఇవన్నీ మీరు దేని ద్వారా గుర్తిస్తున్నారు అంటే ఏం చెప్తారు? జ్ఞానాల ద్వారా. ఇవి వృత్తి జ్ఞానాలు. ఇవి మళ్ళీ పొరపాటు పడదు. ఈ జ్ఞానాలు ఆ జ్ఞానం వేరే. ఇవన్నీ వృత్తి జ్ఞానాలు. అంటే ఒక్కొక్క వస్తువును చూసినప్పుడు ఒక రూపం వస్తుంది చూడండి, దాన్ని చెప్పుకుంటూ పోతాడారు. ఇవి శాశ్వతం కాదు, ఇవి మరుగైపోతాయి. అయితే ఈ విధంగా చెప్పేటప్పుడు వచ్చి మళ్ళా మరుగైపోయినా కూడా ఆ జ్ఞానం అనేది మార్పు చెందుకోకుండా చూడు. నువ్వు కోటి ప్రత్యయాలు చెప్పినా కూడా అవన్నిటి చెప్తుంది. అయితే అవి చెప్పేటప్పుడు అదేమన్నా మారుతుందంటే మారలేదు. ఇప్పుడు ఉదాహరణకి తెలిసింది అంటుంది, తెలిసింది అనే పదం వచ్చింది. తెలిసింది అనే పదం వచ్చినాక అది జ్ఞానంతో అయిందే లేకపోతే వేరే అయిందే? జ్ఞానంతో. తెలియలేదు అన్నావు, అది దాంతో వచ్చింది. ఇప్పుడు తెలిసింది తెలియలేదు అన్నప్పుడు ఇక్కడ ఏమైంది? తెలిసిందంటే ఏదో నాకు వస్తువు తెలిసిందని, ఒక వస్తువు తెలియలేదని. జ్ఞానం మారిందే అనేది రావాలి ఇక్కడ. వృత్తి జ్ఞానాలు మారుతాయి. ఇక్కడ తెలిసింది తెలియలేదన్నప్పుడు దాంట్లో మార్పు కనపడుతుంది కదా. నీ జ్ఞానంలో నీకు తెలిసింది తెలియలేదన్నప్పుడు రెండు ఉంటాయి వృత్తి. అయితే ఈ వృత్తులను రెండింటినీ చెప్పేటువంటి ఆ జ్ఞానం ఏమైనా మారుతుందే అని. ఆ జ్ఞానం అందుకే దాన్నే చెప్పేది. జ్ఞానం అనేది పెట్టుకున్నా ఒకటే, బ్రహ్మని పెట్టుకున్నా ఒకటే, చైతన్యం అని పెట్టుకున్నా, అనుభవం పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా అవన్నీ పర్యాయ పదాలు. ఆ జ్ఞాన దృష్టితోనే మనం వ్యవహారం చేయాలి ఇక్కడ. అప్పుడు పొందుతుంది, సమత్వం వస్తుంది. భగవద్గీతలో కూడా చెప్పినాడు కదా. ఏది చెప్పిండదు? అది బ్రాహ్మణుడు, అది అన్నిటినీ సమంగా పండిత సమదర్శనం అంటాం చూడు. అది దానికి బ్రాహ్మణుని చూడని, ఏనుగుని చూడని, గోవుని చూడని, చండాలను చూడని, కుక్కను చూడని అని ఇట్లా వస్తాయి కదా. అవన్నీ పండితులు దాన్ని అంతా సమదర్శనం చూస్తారు. అంతా ఎట్లా చూస్తారు మీరు? అట్లా ఉపాధులు పెట్టుకొని. బ్రాహ్మణుడు అంటే మనిషి, ఏనుగు అంటే జంతువు, ఆవు అంటే జంతువు, కుక్క అంటే జంతువు, మాంసం తినే చండాలు అంటే అది ఇంకొకది. ఇవన్నీ సమదర్శనం అంటే మీకెట్ట బోధపడే సాధ్యమైతే మనకి? అంటే ఇవన్నీ కూడా జ్ఞానాన్ని విడిచి శబ్దాలు లేవు, వస్తువులు లేవు. శబ్దాలు కాదు, వస్తువులు లేవు. బ్రాహ్మణుడు అన్నప్పుడు కూడా జ్ఞానం ద్వారానే బ్రాహ్మణుడు అనేది గుర్తవుతుంది. ఆవు అన్నప్పుడు కూడా కేవలం దృశ్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాం. నామరూపాలకు విలువిస్తున్నారు, నామరూపాలకు విలువిస్తున్నారు. నామరూపాలకు మాత్రమే, నామరూపాలకు ఆధారమైన జ్ఞానాన్ని పట్టుకోవాలి మనం. పట్టుకోవడం లేదు. అప్పుడు మనకు సమత్వం వస్తుంది. దుర్మార్గుడైనా జ్ఞానంతోనే, సన్మార్గుడైనా జ్ఞానంతోనే అన్నప్పుడు జ్ఞానంలోనే మిస్తకు లేవు. అది మన స్వరూపము. అందువలన దానికేమి ఈ దుర్మార్గత్వం పడుతూ సన్మార్గత్వం అంటుకోదు దానికి. పరమాత్మకు ఏవి కూడా అంటుకుంటే లేదు అని. ఎట్లయితే ఆకాశంలో ఇవి 4 భూతాలు ఉన్నాయి, భూమి, నీరు, అగ్ని, వాయువు 4 ఉన్నాయి. పోనీ ఆకాశానికి ఏడని అంటుకుంటాయా? ఇవి ఏడ అంటుకోలేదు. ఇవి మరి ఎందుకు అంటుకోలేదు? ఇవి ఉండేది దాంట్లోనే. ఏడని కరుచుకుంటాయా? భూమి ఆకాశానికి ఏడన్నా భూమి కరుచుకుందా? నీళ్లు కరుచుకుంటాయా? అగ్గి కరుచుకుందా? లేదా వాయువు కరుచుకుందా? మరి ఉండేది ఏంటంటే అన్ని దాంట్లోనే. పరమాత్మ ఎందుకు కూడా ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటి కంట అతనికి లేదు అంటారు. అప్పుడు అట్లెట్ లేకుండా పోతుంది అంటారు.
ఆకారం ఉండేదానికి ఆకారం లేని దానికి జత ఎట్లా కలుపుతారు మీరు? రెండు వస్తువులు ఉంటే దీని మీద పెట్టచ్చు. ఒకటి కనపడతాను, ఇంకోటి కనపడలేదు. జడ్జ్ చేయండి, ఎట్లా చేస్తారు? అది చేసేదానికి రాదు. కాబట్టి పరమాత్మను ఎప్పుడు కూడా ఎంత తోచినా అంటలేదు. అంతటి మీరు ఆలోచన చేయకుండా స్వప్నంలో మీరు బాగా ఆసుపత్రిలో పడినారు, పైకి లేకుండా ఉండారు, నెలకు వచ్చిందప్ప. ఇప్పుడు ఏమన్నా మీకు ఏమన్నా దెబ్బలు తగిలిండేది ఎన్నన్నా ఒకటని అనుకుంటే మరి ఎందుకు కాలేదు అని చెప్పండి. అదంతా కేవలం తోపిక అన్నట్టు చూడండి. తోపి అన్నారు కదా. అట్లనే ఈ యొక్క పరమాత్మలో ఈ జాగ్రత్త అనేది గాని, స్వప్నం అనేది గాని, నిద్ర అనేటివి తోపికలే గాని సత్యాలు కాదు. అయితే సత్యం ఏదంటే మెలకు వచ్చిపోయింది, నిద్ర వచ్చిపోయింది, స్వప్నం వచ్చిపోయింది అని చెప్పేటువంటి నీ స్వరూపం చూడు, అది నీ నిజ స్వరూపము. దాన్ని ఏం చేసినా మనము బుద్ధికి మనసుకు అంటించుకున్నాం. నా మనస్సుతో చెప్తాను అంటారు బాగా, లేదా నా బుద్ధితో చెప్తాను అని పదాలు అంటారు. పోనీ బుద్ధి మనస్సు చెప్పే నిద్రలో బుద్ధి ఉందే, మనస్సు ఉందే, మరి నిద్ర వచ్చిపోయిందని అదే చెప్పే సాధ్యమవుతుంది. మరి ఏం చెప్పింది అంటే మన యొక్క స్వరూపమే అక్కడ ఉంది. మనము బుద్ధిని ఇంద్రియాలను ఉపయోగిస్తాడమే, ఇవన్నీ కూడా వ్యవహార దృష్టిలో మనం పెట్టుకుంటాం. అయితే వీటికి స్వతంత్రం ఉందా అంటే ఎలాంటి స్వతంత్రం లేదు దీనికి. ఇది ఒక కేవలం పనిముట్ట. ఇప్పుడు బండిలో కారు ఉంటుంది, మన ఇష్టం ఉంటే డ్రైవర్ అయిపోతే పోతుంది, లేకపోతే అది కూడా పని ఉండాల్సిందే. అట్లా పరమాత్మని యొక్క చోదన లేకుండా పోతే ఇది కూడా పనిచేసేయలేదు. ఇది అందుకే నిన్న వచ్చిందాడు అనంతపూర్లో వచ్చిందనమాట. ఈ ప్రపంచం ద్వారా లేదా ఈ దేహం ద్వారానే పరమాత్మను తెలుసుకోవాలంటారు. మళ్ళీ ఇదేమో జడం అంటారు, పరమాత్మ తెలుసుకోవాలంటారు కదా. ఎట్లా అన్నట్లయితే అందుకే శాస్త్రం అధ్యారోపం చేస్తుందని దాన్ని. ఇప్పుడు ఒక వస్తువు ఉంది అని అన్నారు, లేదా ఎవరైనా ఒక బొమ్మ చూసినారు మీరు, శిల్పాన్ని. ఆ శిల్పం చూస్తానే ఏమనుకుంటారు? శిల్పం కనపడింది మీకు, కరెక్టే. అయితే ఆ శిల్పాన్ని చెక్కినటువంటి శిల్పిని మీరు ఎవరైనా చూసినారా? చూడలేదు. శిల్పం స్వతంత్రంగా ఉంటుందే, శిల్పి చేసింటే తయారై ఉంటుందే, దాని సృష్టికర్త ఉంటాడు కదా. అట్లా ఈ ప్రపంచము లేదా ఈ దేహాన్ని సృష్టి చేసినాడు ఉంటాడని వాంతికి పోయేకి ఉపయోగపడుతుంది అంతే. అంతవరకే దీన్ని దీంతో తెలుసుకుంటామని కాదు అర్థం. దీన్ని దేహంతో తెలుసుకుంటామని క్వశ్చన్ లేదు. ఎందుకంటే వేదాంతం తెలుసుకునేదానికి మనస్సు గాని, వాక్కు గాని, ఇంద్రియాలు గాని పని చేయమని చెప్పేసినారు. మొదట అవాంగ్మానస గోచరం అని చెప్పినారు చూడండి. అయితే ఇది ఉందండి కాబట్టి ఇది దేని ద్వారా ఉందంటే దాని ద్వారా ఉందని గుర్తించాక ఇది పనికి వస్తుంది అంతే. దీని గురించి విచారం చేద్దాం. ఇంకా ఎప్పుడైతే దాన్ని దిక్కుపోయినామో దృష్టి ఆడే నిలబడాలి మనం. అట్లా పోవడం లేదు జనము, దీనిలో కొట్లాడుకుంటూ కూర్చుంటారు. ఆ విధంగా కాకుండా సృష్టి చేసిన సృష్టి కంటే సృష్టికర్త అయినటువంటి వానికి అనుకుంటే మనం ధన్యలేదానికి వీలుంది అని దానికి చెప్పేది. అందువలన విశ్వక్కెల్లా ఒబ్బనే ఆద ఎల్లవన్నో అండి. ఈ విశ్వానికంతా ఒకడే, అలాగే కూడ్చుకోండు తన లోపలే పెట్టుకుంటాడు అంటాడు. మరి ఇది ఇంకెంత ఆశ్చర్యమవుతుంది. ఈ జగత్ అంతా ఉంది, మీరు నానా రకాలు మేము తనలాడుతున్నాము, ఆయన ఏమో దాన్ని ఏమంటారు తనలోనే పెట్టుకున్నాడు. ఇదంతా ఎల్లవన్నో వ్యాపిసి, అంతటిని కూడా వ్యాపించి ఈశనాథ పరమాత్మను అంటుకున్నారు ముక్తరాగువరు. అట్లా ఎవరు గుర్తిస్తారో వాళ్ళు పరమాత్మ స్వరూపులై ముక్తులైతారు అని శాస్త్రం చెప్తాండి. పరమాత్మను ఎల్లక్కింత మిగిలాదవను కార్యకారణలు ఎరడన్నూ వ్యాపించుకోండు. ఇప్పుడు వ్యవహారంలో బంగారం అనేది కారణం, ఆభరణం అనేది కార్యం. వ్యవహారం ఉంది కదా, లేదా మన్ను కారణం, కుండ కార్యం, లేదా దారం కారణం, బట్ట కార్యం, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు? కార్యకారణాలను రెండూ వ్యాపించినాడు అంటారు భగవంతుడు. మనం ఏమంటాము? కారణం వేరే కార్యం వేరే అని ఎగ్దమున. ఆ శాస్త్రం ఏం చెప్తాంది? ఆ కారణం అనేది పరమాత్మ స్వరూపమే, కార్యం అనేది పరమాత్మ స్వరూపమే. అందువలన ఈ పరమాత్మ అనే కారణం ద్వారా జగత్ అనే కార్యం జరిగిందంటే ఆ కారణము పరమాత్మే, కార్యము పరమాత్మే, రెండింటినీ వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు. మరి రెండింటినీ వ్యాపించినప్పుడు రెండు అనేది పదం వస్తుందా, ఒకటి అనేది వస్తుంది అని? రెండింటినీ వ్యాపించినాడు అన్నప్పుడు రెండు అనే పదం ఎటు నుంచి వస్తుంది అని అది అటు రావాలా. మొదటేమో శాస్త్రం ఇట్లే చెప్పేది. ఎందుకు? మన బుద్ధిని బట్టి. ఎప్పుడైతే ఇప్పుడు ఇదంతా బంగారే అంటే స్టూల్ అనేది ఒకటి ఉండి దీన్నంతా వ్యాపించిన బంగారు ఉందంటే రెండు ఉంటాయి మాట, ఉండేది బంగారే. అయితే వ్యవహారానికి స్టూల్ అని పేరు పెట్టుకుంటారు మీరు. అట్లా ఈ జగత్ అనేది పేరు పెట్టుకుంటాం కానీ పరమాత్మ కంటే జగత్ వేరే అనేది లేదనేది గుర్తు పెట్టుకో. కార్యకారణాలు అವುಗಳಿಂತ విలక్షణ ఆగెత్తుకుంటారు మనం. ఇది పెద్దటిది. ఇప్పుడు కారణము కార్యం ఉందని ఒకరు చెప్తారు, దానికంటే ఈయన విలక్షణంగా ఉన్నాడని మళ్ళీ చెప్తారు. అంటే ఇతడు కారణము కాదు, కార్యము కాదు. అయితే ఈ కారణ కార్యాలు రెండు ఇతనిచ్చి లేవు. అందుకే వేదాంతంలో చాలా ఇది ఉండాలి, సూక్ష్మత్వం ఉండాలి, గ్రహించే శక్తి ఉండాలి. పర్వాలేదు, మాకు తెలివి లేదని తెలిసేలేదని ఇడిచిపెట్టద్దండి దీన్ని. ఒకనాడు కావచ్చు నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ శ్రద్ధ అనేది ఉందంటే భగవంతుడే మనకు అన్ని అనుకూలాలు చేకూరుస్తాడు. దానికి ఏం భయపడాల్సిన పని లేదు దీంట్లో. ఎట్లయితే వ్యవహారంలో కూడా సాధ్యం కానంత చదువుకుండేది లేదా పని చేసేది తయారు చేస్తాం కదా, దీనికి అంత మాత్రమే శ్రమ.
ఆ విధంగా చేసుకుంటే మనకేం ఉండేకలేదు. అది నిదానంగా అనుభవంలోకి వస్తుంది అనమాట. ఒకటే తూరే వచ్చేదానికి వీలు కాదు. ఇప్పుడు అది చెప్పినా కదా, దగ్గరికి వస్తున్నాం. అదే దగ్గరికి వచ్చేది కాదు, దాంట్లోకి నిలబడాలి మనం. ఉదాహరణంగా పిల్లలకు కూడా ఒకటో తరగతిలో చెప్పినాం కదా, ఉదాహరణ చెప్తాం చూడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమించాడని మొదటి చెప్తారు. అంతే, అప్పుడే వాళ్ళకి తెలివి అంతే ఉంటుంది. తర్వాత 3వ తరగతికి వచ్చాక సూర్యుడు ఉదయించేలేదు, అస్తమించలేదు, భూమి తిరిగేదాని వలన రాత్రింబవళ్ళు ఏర్పడతాయి, ఉదయాస్తమాలు ఏర్పడతాయి అని చెప్తారు. అప్పుడు నువ్వు అంటాడు వీడు, కాదు సార్ మొదటే చెప్పాల్సిన మాట అంటే అప్పుడు నీకు తినే యోగ్యత లేదప్ప అంటారు శాస్త్రం. అట్లా మనకు కూడా ఒకే తూరి అర్థం కావాలంటే ఆ సంస్కారం ఉంటే అవుతుంది. అది లేకపోయినా దాన్ని వినాలనే జిజ్ఞాస ఉంది కాబట్టి సంస్కారం ఉంటే అట్లా. అది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైనా పోవచ్చు, మీరు ఎన్నైనా దాంట్లో ఏం తప్పు లేదంటారు శాస్త్రం. అయితే మీరు చేరవలసిన గమ్యం ఏమి, నేనంటే ఎవరు, నా నిజ స్వరూపం ఏమనే తెలుసుకునేది ముఖ్యం అనమాట. అంతే, మిగతావి ఎన్నైనా ఎన్ని చేసినా కూడా అవన్నీ వృథానే ఉంటుంది. తెలుసుకుంటే ఉపయోగపడాలి ఇవి. ఇప్పుడు కూడా మనమంతా దృశ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామే కానీ దృశ్యం దేని వల్ల మనము అది తటస్థపడుతుండాలి అనే ఒక విషయాన్ని మాత్రం మనం గ్రహించడం లేదు. అదేమి అంతసేపు చెప్పే పని లేదు. అది కాదు ఇక్కడ సులభంగా అంతకంటే అంత వాళ్ళకి అంత దీర్ఘం చెప్పే పని లేదు. ఇప్పుడు నేను నిన్ను చూస్తాను, నువ్వు నన్ను చూస్తాను, వాళ్ళు మనం చూస్తాడు, మనం వాళ్ళని చూస్తాం. దేంతో చూస్తాడంటే ఏమంటారు మీరు? చూడు, అంతే కదా. దీంట్లో ఎవరికైనా ఆశ్చర్యం ఉందే? అయితే వెలుతురు లేకపోతే చూస్తారా? మొదటి వెలుతురే ఫస్ట్. మీరు కళ్ళు పెట్టుకొని ప్రయాణం చేస్తాడు. మబ్బులో కళ్ళు ఉంటాయి, అందరికీ ఉంటాయి, ఎదురెదురుకుంటాయి, ఎందుకు అన్నారు? కాబట్టి వెలుతురు అనేది ప్రధానం. అదే దాని అట్లా పరమాత్మ ప్రధానం అన్నిటికీ. నీవు చేసే వ్యవహారాలన్నిటికీ పరమాత్మే ప్రధానం. అయితే దాన్ని విడిచిపెట్టి ఈ అవయవాలకు విలువ ఇచ్చేసి ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అంత కలివి ఇచ్చి ఇవే చేస్తాడని అంటున్నారు. అది తప్పు వచ్చిండేది అంతే. అక్కడ మనం అస్తిత్వం నుంచి నేను ఈ యొక్క దృశ్యం నాకు తటస్థపడుతుంది అని అన్నారు. కరెక్టే, చూస్తాడావు అంటానే అందరూ ఇదే మాట మాట్లాడతారు. అయితే దేంతో అంటానే ఫస్ట్ చెప్పేది కళ్ళతో ఇస్తాడు. వెలుతురు మర్చిపోయినారు, అది ప్రధానం. అట్లా మన స్వరూపాన్ని మర్చిపోయి ఆ స్వరూపంతో పనిచేసే దానికి విలువిచ్చి తండ్లాడుతాం మనమంతా. కళ్ళకేం స్వతంత్రం లేదు. వెలుతురు ఉంటేనే కళ్ళు చూడగలుగుతాయి, కానీ వెలుతురు లేకపోతే అవేం చూస్తాయి? అట్లా పరమాత్మ చైతన్యం లేకపోతే ఏ ఒక్కటి పనిచేసేదానికి లేదు. అందువల్ల పరమాత్మయే అన్నిటికీ అందుకే శివునాజ్ఞ లేని చీమైన కుట్టేలేదు అంటది. అర్థమేమప్పటికి అంతా అతందే వ్యవహారము, అందులోనే కల్పితము అంతే తెలుసుకోవాలంతే. ఆదరు జగత్తనెల్లా తుంబిరువను, అయినా జగత్తనంతా నిండి ఉంటాడు. ఎల్లా ప్రాణిగల హృదయాలు కండుపడుతిరువను, సరి ప్రాణులలో కూడా కనబడతా ఉంటాడు. అతను తానొబ్బనే ఆగిరువను. అయితే మరి అందరి హృదయాల్లో ఉన్నాడు, తాను అంటే ఎట్లెట్లా అనేది మనకి మళ్ళా వస్తుంది. దానికి మళ్ళా ఉదాహరణ శాస్త్రం చెప్తుంది అనమాట. అవనన్ను కండుకొండవారు ముక్తాగురు అభిప్రాయ. అటువంటి స్వరూపాన్ని తెలుసుకుంటే అప్పుడు ఈ ద్వైత భావం అంతా పోయి హాయిగా ఉండేదానికి వీలైతుంది అని. ಈ ಮಂತ್ರವು ರುದ್ರಾಧ್ಯಾಯದಲ್ಲಿ ಇದೆ. ಇದರಲ್ಲಿ ಭಕ್ತನು ಶಿವನಿಗೆ ಶರಣಾಗತನಾಗಿ ಅವನನ್ನು ಅನಿಷ್ಟ ಪರಿಹಾರವನ್ನು ಮಾಡುವಂತೆ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾ ಇರುತ್ತಾನೆ. ఆ భక్తుడు భగవంతుని ఏం పెట్టుకుంటాడంటే అనిష్టము అంటే అనర్థాలు కలుక్కోకుండా ఉండాలా. ఇప్పుడు అనర్థాలు అంటే మనకేమి ఉన్నాయి? 190 ఉన్నాయి. అనిష్టాలంటే ఇష్టం లేనివి. ఇష్టం లేనివి ఉన్నాయంటే ఎన్ని చెప్తారు? మనకి అన్ని దండిగా ఉన్నాయి ఇష్టం లేనివి. అవన్నీ తీర్చాలంటే ఎప్పుడైతుంది? కాబట్టి దానికి అంతటికీ ఒకటే మాటలోనే రావాలన్నమాట. పట్టుకోవాలంటే పరమాత్మని నిలిస్తే అనిష్టం పోతుంది, లేకపోతే పోయలేదు. ఎవరికి పోయేదానికి లేదు. ఇప్పుడు భగవద్గీతలో ఎందుకు చెప్పేకొచ్చింది? భగవద్గీత శోకమోహ నివృత్తి. అర్జునుడికి శోకం వచ్చింది. ఎందుకు వచ్చింది? వీళ్ళంతా నా వాళ్ళు, నేను వీళ్ళు చంపుతాను కాబట్టి పాపం వస్తుంది అనే దుఃఖం వచ్చింది ఈయనకి. మరి ఈ శోకమోహ నివృత్తిని పోగొట్టడానికి భగవంతుడు ఏం చెప్తే సరిపోతుంది? సంపద తప్ప అని చెప్తే ఏమైపోయేది? సంపద అని చెప్తే అయిపోయి అయిపోతే శోకం పోతుంది. ఏమి వాళ్ళు మమ్మల్ని మోసం చేసినారనేది ఆడిపోయింది. యుద్ధం చేసేకే దానికి వచ్చినారు, మమ్మల్ని మోసం చేసినావు, చంపేకే వచ్చినారు, నువ్వు యుద్ధానికి వచ్చినావు. సంపద అనేది ఈయన మాట్లాడుతాడు. అంటే ఏమి? ఒక దిక్కు పండితుని వల్లే మాట్లాడుతాడు, ఒక దిక్కు మూర్ఖుని వల్లే వ్యవహారం చేస్తాడు అని తిట్టాడు కదా. కాబట్టి శోకము మోహము ఎందుకు వచ్చిందంటే స్వరూప జ్ఞానం లేని వల్ల వస్తుంది శోకమోహం. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు? ఇతనికి ఏ విధంగా చెప్పినా కూడా అన్నాడు కదా, నువ్వు క్షత్రియుడు, నువ్వు యుద్ధం చేయాలా అని ఇవన్నీ చెప్తే కూడా అన్నాడు కదా. మరి ఎందుకన్నాడు అట్లా అన్నట్లయితే తెలుసుకుంటాడు భగవంతుడు, ఇంక ఈ విధంగా పోయేటట్లా లేదు, ఎట్లయినా కూడా పుట్టు పూర్వోత్తరం ఏదుందో మూలం ఏదుందో చెప్పాలా అని భగవద్గీత వచ్చిండేది.
భగవద్గీత అందరూ వింటాడారు. మరి అక్కడ సృష్టిని చెప్పేకొచ్చిందే, సృష్టి వ్యవహారం చెప్పేకొచ్చిందే, సృష్టి లేదని చెప్పేకొచ్చిందే అనేది కావాలి. లేదని చెప్పడానికి వచ్చి ఎందుకంటే పరమాత్మ చూపిస్తాడు కదా, దాంట్లో అంతా వ్యవహారం అంతా చూపిస్తాడు కదా. చెప్పే శ్లోకాల్లో కూడా అట్లే ఉండదు, చూపించే దాంట్లో కూడా చూపిస్తాడు. విశ్వరూపం చూపించినప్పుడు ఏం చూపిస్తాడు? మొత్తం అంతా తానే ఉంటాడు. మరి ఇప్పుడు రెండవది ఏడుంది? లేదు. ఇప్పుడు ఆ విశ్వరూపం చూపించేటప్పుడు అర్జునుడు ఏడుండి చూసినాడు, కృష్ణుడు ఏడుండి చూపించినాడు. పెద్ద పాయింట్ ఇది కూడా అంతే. యాది కృష్ణుడు వాళ్ళ అమ్మకి నోరు తెరిచి చూపిస్తాడు చూడు, బ్రహ్మాండాలని చూపిస్తాడు చూడు. అప్పుడు కృష్ణుడు ఏడుండి చూపించినాడు, వాళ్ళ అమ్మ ఏడుండి చూసింది అనేది. ఇది బ్రహ్మాండాలని ఉండే, బ్రహ్మాండాన్ని వాళ్ళ అమ్మాయి పక్కన ఉంటుందే, లేదు. భగవంతుడు ఆయన పక్కన ఉంటాడా? అయినా జనానికి చూపించే శాస్త్రం చూపిస్తుంది అట్లా, అంతే. అయితే బుద్ధిమంతులు ఆడే ఆలోచన చేయాలన్నమాట. ఎప్పుడు విశ్వరూపాన్ని చూపించాలన్నప్పుడు తానే పరమాత్మ అంతా ఉన్నప్పుడు చూసేవాడు అర్జునుడు ఆడు ఉండాలా, ఆయనలోనే ఉంది. తాను సాక్షి స్వరూపమే ఉండాలా. అందుకే జ్ఞాన చర్చ విస్తానికి ఇది దీంతో చూసే సాధ్యం కాదంటారు చూడండి. ఆ పదం గుర్తు పెట్టుకోలేదు ఎవరు. అర్జునుడు చూసినాడంటారు, చూసే క్వశ్చన్ కాదు ఇది. సాక్షిగా ఉంటేనే సాక్షిని చూసేకి వచ్చేది. దృష్టిని ఇచ్చాడు. ఆ జ్ఞాన చర్చ ఇస్తాను అని చెప్పి కదా ఇచ్చేది. ఎక్కడ ఈ సంజయనికి ఇస్తాయి అట్లే, అందరికీ అట్లే. అది లేకుండా ఎవరు కనుక అంటే శాస్త్ర దృష్టి అని దాని అర్థం. జ్ఞాన చర్చ అన్నా ఒకటే, శాస్త్ర దృష్టి అన్నా కూడా ఒకటే అనమాట. అట్లా ఎలే గిరిశంతనే పాపಗಳ ಮೇಲೆ ಎಸೆಯುವುದಕ್ಕಾಗಿ ఎవరైతే పాపం చేసింటారో వాళ్ళ మీద విడిచేదానికోసరము యావ బాణವನ್ನು ನೀನು ಕೈಯಲ್ಲಿ ಧರಿಸಿರುವೋ, ఏ బాణాన్ని నీవు చేతిని ధరించి ఉంటావో అదన్ను శివವಾಗಿ మాడు. దాని శుభం కలిగేటట్లా చెయ్యి. బాణం వేసి చంపేటట్లే చూడద్దు, ఆ బాణము మాకు శుభాలు ఇచ్చేదానిగా మార్చాలా అని ಬೇಡ್ಕೋವಾಲಂಟ ಭಗವಂತನೇ. ಹೇಗೆಂದರೆ ಅದರಿಂದ ನಮ್ಮಗಳ ದನಕರಗಳೇ ಮುಂತಾದ ಎಲ್ಲ ಐಶ್ವರ್ಯವನ್ನು ಹಿಂಸಿಸಿದ ಬಾಣವನ್ನು ఉపశమనగొలుసవనాగు ఎందర్థ. మనకున్నటువంటి ఆస్తిపాస్తులు, ధనధాన్యాలు, పశువులు ఇవన్నీ ఉంటాయి చూడండి, వీటిని ఏటిని కూడా నువ్వు నాశనం చేయొద్దు అని వేడుకోవాలా అని ఆ విధంగా భగవంతుని. ಹೇಗೆಂದರೆ పరబ్రహ్మవే సాధకర అనుగ్రహార్థವಾಗಿ. ఇక్కడి నుంచి చూడండి, ఆ భగవంతుడే ఏం చేస్తాడు? సాధకర అనుగ్రహార్థವಾಗಿ. ఎవరైతే పరమాత్మ అంటారో అటువంటి సాధన చేసే వాళ్ళగా అనుగ్రహం కోసం సగుణ సాకార రూపದಿಂದಲೂ తోరుకొಳ್ಳುತ್ತದೆ. వాళ్ళకి అనుగ్రహం చేసేదానికోసరము సగుణ సాకారంతో ప్రత్యక్షమవుతాడు. అది నారదునికి ప్రత్యక్షమవుతాడు భగవంతుడు. ఎట్లా? చతుర్భుజంతో కూడుకొని 4 భుజాలతోనూ కిరీటాలతోనూ అంతా కూడా కనబడతాడు. అప్పుడు నారదుడు సంతోషపడతాడు, ఓహో భగవంతుడు నాకు ప్రత్యక్షమైనాడు, ఇంకేం తొందర లేదు అని. అప్పుడు మళ్ళీ వెంటనే భగవత్ చెప్తాడు, నీకి భగవంతుడు ఉన్నాడని ఆ మనసులో కలిగేదానికి అనుగ్రహం కోసం నేను కనపడిన, ఇది నా నిజస్వరూపం కాదు అంటాడు. మనం అట్లా ఏమో పెట్టుకున్నాము, అవే నిజస్వరూపాలని మనం పెట్టుకున్నాం. మళ్ళా నీవు నన్ను చేరాలంటే, నా రూపాన్ని పొందాలంటే సహస్రయుగాలు పడతాయి పో అని చెప్పేసి అదృశ్యమవుతాడు. అందుకే సగుణ సాకారము సత్యంగా ఉండలేదు, అదృశ్యం అవుతుంది. భగవంతుడు ప్రత్యక్షమైన అంటే మాయమవుతాడనే ఉంది. ఏడన్నా ఉందే లేదా మాయ? మళ్ళీ మాయ అనేది ఉంది. మరి నిజంగా ఉంటే అట్లే ఉండాలి కదా, ఉండలేదు. అనుగ్రహం అదే మాట ఇక్కడ చెప్పేది అనమాట. సాಧಕರ ಅನುಗ್ರಹವಾಗಿ ಸಗುಣ ಸಾಕಾರ ರೂಪದಿಂದಲೂ ತೋರಿಕೊಳ್ಳುತ್ತದೆ. ಹಾಗೆಯೇ ದುಷ್ಟ ನಿಗ್ರಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ದುಷ್ಟುలను సంహారం చేసే సందర్భాలలో ఆ పరతత్వವು ధనుర్బాణాదిಗಳನ್ನು ధరిసి రుద్ర రూపದಿಂದ కాಣಿಸಿಕೊಳ್ಳುತ್ತದೆ. వాళ్ళని సంహారం చేసేకి కత్తలు కటార్లు ఏమేమి కావాలో అవన్నీ ధరించినట్లు అప్పుడు కనబడుతుంది. ಹಾಗೆ ಕಾಣಿಸಿಕೊಂಡ సందర్భದಲ್ಲಿ భక్తను మేల్కండంತೆ ప్రార్థిಸುತ್ತಾನೆ. ఇట్లా కనబడితే భక్తుడు పైన చెప్పినాడు చూడండి, ఏమని? ಈ ವಿಧಂಗ ಬ್ರಹ್ಮವೇ ರುದ್ರನಾಗೆ ಆವಿರಿಸಿದಾಗ ಅವನ ಕೈಯಲ್ಲಿರುವ ಬಾಣವು ನಮ್ಮನ್ನು ಹಿಂಸಿಸೋದು ಬೇಡ. ఆయన విడిచే బాణాలు వచ్చి మమ్మల్ని బాధ పెట్టకూడదు. ಅದಕ್ಕೆ ಬದಲಾಗಿ మరి ఏం చేయాలి అన్నట్లయితే ಅದು కేవಲ అలంకారక్కాಗಿ ఇద్దుకొండిరలి. భగవంతునికి ఆయన ఆయుధాలు ధరించినాడు, చక్రం ఉంది, బాణాలు ఉన్నాయని ఆయనకి అలంకారంగా ఉంది, కానీ అవి వచ్చి మమ్మల్ని బాధించకూడదు అని వేడుకోవాల. ಧನಸ್ಸನ್ನು ರುದ್ರನ ಹಿಡಿಯುವ ಕಾಲಕ್ಕೆ ಪಾಪಿಗಳ ಮೇಲೆ ಅದನ್ನು ಏಯಿಸುವ ఉద్దేశవిద్దరు ಈಗ ಅವನು ಹಾಗೆ ಮಾಡುವುದು ಬೇಡ. ఒకవేళ ఆ విధంగా భగవంతుడు వాళ్ళని హింసించేదానికోసం బాణం వేస్తే ఆ బాణం పోయి వాళ్ళని బాధ పెట్టకూడదంట. ನಮ್ಮ ಕುಟುಂಬದ ಜನರನ್ನಾಗಲಿ ನಮ್ಮ ಗೋವು ಕರುಗಳ ಮುಂತಾದವರನ್ನು ಹಿಂಸದೇ ಇರಲಿ ಎಂದ ಅಭಿಪ್ರಾಯ. ಒಂದು ಕುಟುಂಬದಲ್ಲಿರುವ ಜನರು పుణ్యవంతులు ఇరువంతే పాపిಗಳು ఇరಬಹುದು. ఇది మన వ్యవహారం అంతా. ఇప్పుడు ఇంట్లో అందరూ ఒకటే రకంగా ఉండలేదు, పుణ్యాత్ములు ఉంటారు, పాపాత్ములు ఉంటారు. ఒక ఇంట్లోనే పుట్టింటారు అనుకోండి, పుట్టినా కూడా పుణ్యాత్ములు ఉంటారు, పాపాత్ములు ఉంటారు. ಅವರು ರುದ್ರನನ್ನು ತಮ್ಮ ಅಪರಾಧಗಳನ್ನು ಕ್ಷಮಿಸುವಂತೆ ಪ್ರಾರ್ಥಿಸದೇ ಇರಬಹುದು. మిగతా వాళ్ళు ఉంటారు చూడండి, భగవంతుడు అంటే పోవాయా మీకు కాబట్టి అంటే చూసుకోపోండి, మాకేం భగవంతుడు అక్కర్లేదు అంటారు. ఎవరి ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు కాదు. ಹಾಗೆ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕೆಂದು ಅವ್ರಿಗೆ ತಿಳಿಯದು ಇರಬಹುದು.
అట్లా భగవంతుని ప్రార్థించాలనే జ్ఞానం కూడా వాళ్ళకి లేకుండా పోయిండొచ్చు. అంత సందర్భాల్లో ఎవరెల్లರ పరವಾಗಿ అటువంటి సందర్భంలో ఇంట్లో వాళ్ళందరి పరంగా యజమాననే హీగ రుద్రను ಬೇಡಿಕೊಳ್ಳ బగదాగిదే. యజమాని వేడుకోవాలంట, అయ్యా ఇంతమంది పనికిమాల కూడా ఉంటారు, వీళ్ళందరినీ హింసించద్దు, అందరికీ శుభాన్ని కలగజేయని ఒక యజమాని అనేవాడు ఇంట్లో వాడు వేడుకోవాలంటారు మొత్తం మీద. ಆದ್ರಿಂದ ಕುಟುಂಬದಲ್ಲಿ ಒಬ್ಬಿಬ್ಬರು ಭಗವದ್ಗೀತರು ಅಂತ కుటుంబం ఉద్ధారవాగుతుంది. భగవద్గీత చెప్పిండేదంటే శాస్త్రం చెప్పిండేది. ఇంట్లో ఏ ఒక్కడైనా ఈ విధంగా భగవద్భక్తుడైతే వాళ్ళ యొక్క వంశం అంతా కూడా తరిస్తుంది అని చెప్పిండేది. ఈ పాయింటే. ఎందుకంటే ప్రహ్లాదుడు రాక్షస వంశంలో పుట్టినాడు కాబట్టి భగవంతుడు మీ వంశస్థుల్ని ఎవరికి కూడా పాపాలు అంటవు అని చెప్పేసినాడు ఒకటే మాట. అందుకే మిగతా వాళ్ళు కూడా ఏం పని చేసేయట్లేదు అక్కడ. కారణం ఏమంటే ఒక జ్ఞాని ఉన్నాడంటే ఆ జ్ఞానికి పుట్టక లేదు అని అర్థం. అదే తల్లిదండ్రులు లేరు, ఎవడు లేడు, తాను పుట్టలేదు అని. అందువలన వాళ్ళ కులం అంతా కూడా పావనమవుతుంది అని. కులమే కాదు, సమస్త జగత్తే పావనమవుతుందని. ఇప్పుడు దీనికి కూడా కొంతమంది ఏం చెప్తారంటే, సరే ఎవరికొవరి జ్ఞానం అయితే అతడు ధన్యుడవుతాడు అప్ప, మిగతా వాళ్ళందరి కథ. ఇప్పుడు వీడు వింటాడు మనలో ఎవరెవరు జ్ఞానం అయినా అనుకోండి, మిగతా వాళ్ళ కథ ఎట్లా అంటే ఏం చెప్తారు మరి మీరు? ఆ ఎఫెక్ట్ అందరికీ ఉంటుంది. ఎట్లా? ఆ జ్ఞాని యొక్క ఎవరు అందరి మీద పనిచేస్తుంది, అందరి మీద పనిచేస్తూ ఉంటుంది ఆ యొక్క మాట. అట్లా మీరు ఇంకోరు ఎవరైనా ఏమైనా చెప్తారేమో, మీరేమైనా చెప్పేదంటే చెప్పండి. అది కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే చెప్తాను. ఇప్పుడు ఒకడు జ్ఞాని అయినాడంటే మిగతా వాళ్ళంతా జ్ఞానులా కాదా, ఎట్లా వాళ్ళ అవస్థలు ఏమి? ఒక పాయింట్ జనరల్ గా మాట్లాడి తెలుసుకోండాలి దీన్ని, కొంత విషయము అవుతుంది. అది ఒక మాట. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే జ్ఞానం అయిందంటే దానికి అర్థం ఏమి? లేని వచ్చినట్లా ఆయనలో జ్ఞానం ఉండలేదు, ఉంది. ఇప్పుడు జ్ఞానం లేదు వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత దాని ఫలం ఏముంటుంది అని. జ్ఞానం అయిన తర్వాత ఆ జ్ఞాన దృష్టిలో ఏముంటుంది? ప్రపంచం కదా, ప్రపంచము పరమాత్మ రెండు ఒకటే కదా. అట్లా పరమాత్మ నుంచి ప్రపంచం లేదు. అదే దానికే చెప్పేది. ఇప్పుడు మనకంతా కూడా స్వప్నం వచ్చింది. నీకు స్వప్నంలో అందరూ మనంతా ఇట్లే ఉండాము, ఒకరికి వ్యవహారం అంతా చేసుకుంటుంటారు, వాళ్ళ కష్టాలు నష్టాలు అన్ని కనపడుతున్నాయి. మేల్కొండాము. ఇప్పుడు మేల్కొన్నప్పుడు ఇప్పుడు స్వప్నంలో వాళ్ళందరూ ఎట్లా వసపడుతుంటారని చెప్తావు? లేదు, అది తోపింపు. అంటే తోపింపుగా అప్పుడు అంటే కాదు. ఇప్పుడు నువ్వు మేల్కొండావు, వాళ్ళు ఉంటారా ఉండరా అని. ఉండరు. అట్లనే జ్ఞాని కూడా జ్ఞానం అయితే మిగతా వాళ్ళ కథ ఏమి ఉండలేదు ఇంకా. మడే అదే రూల్స్ అవే. ఇప్పుడు తప్పు తెలివితో అంతా ఉండాం మనమంతా. జ్ఞానమైందంటే ఎవరు లేరు అసలుకి. జ్ఞానమైందంటే మిగిలిన వాళ్ళు అనే పదం రాకూడదు దీని దగ్గర. నేను జ్ఞాని, మీరంతా అజ్ఞానులు అనకూడదు. అంటావా? అంటే నువ్వు జ్ఞాని కాదు. గుర్తు పెట్టుకోనండి ఇవన్నీ కొన్ని విషయాలు. ద్వైతమే, ద్వైతం రాకూడదు. నీ జ్ఞానం అంటే ఏమి? పరమాత్మే అంతా. ఇంక మళ్ళా వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు, సన్మార్గులు ఉన్నారు అంట ఆ పదాలు నీకు వచ్చేలేదు. ఒకవేళ అందుకే వాళ్ళు చెప్తారు, వాళ్ళకి లోకం కనబడినా కూడా మనవలే వాళ్ళలో ఉండే ఉపాధుల్లో ఉండే దోషాలు చూడరు వాళ్ళు. ఉపాధుల్లో ఉండే దోషాలు చూడరు వాళ్ళంతా. కేవలం పరమాత్మ స్వరూపంగానే చూస్తారు. అందుకే దాంట్లో వచ్చేది కూడా దూషణ భూషణ తిరస్కారంబులు శరీరంబునకు గాని పరమాత్మకు లేవు. కాబట్టి పరమాత్మ అయినానికి ఇవన్నీ ఏంటుకుంటాయి. కాబట్టి వాళ్ళ దృష్టిలో అది లేదు. కాబట్టి కొంతమంది ఏమంటారంటే ఇంక లేకపోతే ఇంక చెప్పే పని లేదు కదా, శంకరాచార్య జ్ఞానం ఏంటి మాకందరికి ఎందుకు పోయి చేయాలంటారు. అట్లా కూడా కాదు. మళ్ళీ అది కనపడుతుంది, ప్రపంచం కనపడుతుంది. ఎట్లా కనపడుతుంది? నామరూపాలతో కనపడుతుంది. జ్ఞానికి నామరూపాలతో కనపడుతుంది. ఇంకొక విషయం, జనకాదయ లోక సంగ్రహమేమో అవి సంపశ్యన్. అదేనయ్యా చెప్పేది అదే. ఇప్పుడు ఒకవేళ నీకు అట్లా కనబడలేదు, కనబడితే ఈయన చెప్తాడు అంటే ఆయనకి ఏదో జరగాలని చెప్పేది కాదు. అందరు కూడా ఆ విధంగానే ఉండేదానికోసం లోక సంగ్రహణార్థమే చెప్తాడు అని చెప్పేది అంతే. వాళ్ళు సొంతం కోసం కాదు ఇక్కడ చేసేది పని. ఆ వాళ్ళు కూడా ఉద్ధారం కావాలా అనేదానికి. ఇక్కడ రెండు పాయింట్లు అదే జ్ఞప్తికి పెట్టుకొని ఉండాలన్నమాట. జ్ఞాన దృష్టిలో ఇతరులు ఇంతవరకు అజ్ఞానులనే పదంతో అదేం పెట్టుకోకూడదు. వాళ్ళు ఆ దృష్టి ఉండకూడదు. ఇక్కడ అంతా పరమాత్మ స్వరూపంగానే చూసి చెప్తా అంటారు వాళ్ళు. అంతే వ్యవస్థనంతా కూడా తిట్టినోడు మావాడే, కొట్టినోడు మావాడే, పొగిడినోడు మావాడే అని చూస్తారు వాళ్ళు. ఆ స్థితికి వస్తుంటారు వాళ్ళు. మనం అట్లేము. వ్యవహారంతో అట్లుండాలి. వాళ్ళ దృష్టి మన దృష్టి భేదం. అయితే మనకి ఎట్లా కనపడతారంటే వాళ్ళు మా వాళ్ళే భోజనం చేస్తుంటారు, మాట్లాడుతుంటారు కదా, నీ దృష్టి లేనే లేదనమాట. అట్లా జ్ఞానం యొక్క వ్యవహారం అంత బాగా కనిపెట్టుకొని ఉండాలి. ఇది ఎదురు పడకూడదు దీనికి. ఇప్పుడు జ్ఞానికి ప్రపంచం కనపడదా, జ్ఞానం అన్నాక అంతా పరమాత్మే కదా, ఇవన్నీ ఉండకూడదు అంటారు.
ఇవన్నీ ఉంటాయి, ఉన్నా కూడా ఏం తొందర ఏం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా జ్ఞానాన్ని విడిచి లేదు అంటాడు ఆయన, అంతే. మీరు ఏదైతే నామరూపాలు చెప్తారో ఆ నామరూపాలన్నీ జ్ఞానాన్ని విడిచి లేవు అంటాడు ఆయన, అంతే. మీరేం చేసినారు, ఆ అఖండమైన జ్ఞానాన్ని గుర్తించుకోకుండా పరిచ్ఛిన్నమైన జ్ఞానాల చేత భేదాలు కనపడతాయి మనకి, అంతే. కనపడకూడదని రూల్ తీసేసేకి లేదు. ఇప్పుడు ఎట్లయితే బట్టలో దారం ఉందని తెలిసినా కూడా, దారం ఉందని తెలిసింది కదా, ఇంక బట్ట కాని రాకుండా పోతుంది ఏం నీకు? బట్ట ఏం కనపడుతుంది, కనపడినా ఏమంటావు, దారాలు ఉన్నాయప్ప అంటావు, అంతే. అంతేనా కదా? నువ్వేమంటావు, లేదప్ప మాకు అంగి కనపడుతుంది అని అంటాడు. ఆయనకి మనకి ఆ భేదాలు ఉంటాయి. అందువలన మన ఇంట్లో ఎవడైనా ఒకటి జ్ఞానం అయినాడప్ప అంటే ఆ వంశం అంతా కూడా ఉద్ధారం అయిపోతుంది. అందుకే కొడుకులు కావాలా అనేది, ఎందుకంటే ఇట్లా ఉద్ధారం అవుతారనే. ఏమి ఆడవాళ్ళు కాకూడదు అంటే ఆడవాళ్ళు కూడా కావచ్చు, అయితే ఆడవాళ్ళకి అవకాశాలు తక్కువ. ఇప్పుడు జ్ఞానానికి ఇంటి గృహిణికి ఇంట్లో పనులు చేసిందే కానీ బయటకు వచ్చి ఇట్లా శ్రవణాలు చేసే అవకాశం ఉండేది కాదని పూర్వకాలంలో పెట్టిండేది. అయినా ఆమె ఇంట్లో ఉన్నప్పటికీ కూడా భర్త పోయి ఈ జ్ఞానాన్ని ఏ పని చేసినా శుభకార్యాల్లో ఆమె 50% పోతుంది. ఇప్పటికి కూడా అంతే. మగవాళ్ళు చేసే పుణ్యం పోతుంది, ఆడవాళ్ళు చేసే పాపం మగవాళ్ళకి తగులుకుంటుంది. 2 పాయింట్లు ఉన్నాయి దీంట్లో. మన పాపం ఏమో వాళ్ళకి పోతుంది, మళ్ళీ వాళ్ళ పాపం మనకు అంటుకుంటుంది. పుణ్యము నీళ్ళు అర్థం పోతుంది, ఎందుకంటే వాళ్ళకి బయట పోనీ కూడా చేసినావు కదా నువ్వు. ఇట్లా ఫ్రీడమ్ ఇలేదు వాళ్ళకి. కాబట్టి ఆ విధంగా శాస్త్రాలు మాట వాళ్ళు ఎట్లా కావాలప్ప అంటే ఈ విధంగా ఉద్ధారం అవుతారు అని శాస్త్రం చెప్పింది. అందువలన దీంట్లో ఏం దోషాలు ఏం లేవు. అయితే కుతర్కాలు చేసుకుంటూ కూర్చోకూడదు దీనికి. ఎందుకంటే పూర్వకాలం గార్గ్య న్యాయం కూడా ఉంది. యాజ్ఞవల్క్యంతో మాట్లాడేది గార్గ్యాయం ఉంది. స్త్రీలకు వేదాంతంలో హక్కు లేదనే దానికి లేదు, మాట్లాడే హక్కు లేదు. కానీ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునే దానికి హక్కు ఎందుకు లేదు? అది కూడా కొంతమంది అపుత్రస్య గతిర్నాస్తి అంటారు, కొడుకులు లేని వాళ్ళకి గతి లేదు అని. అది కరెక్టే, గతి లేదు అనే పదం వేరే. పరమాత్మ తత్వం తెలుసుకునే అధికారం ఎందుకు లేదు అని. కొడుకు లేకపోతే మాత్రమే తత్వాన్ని తెలుసుకునే ఏమి నొప్పి? తత్వం తెలుసుకుంటే అయిపోయి వాళ్ళతో ఏం పని ఉండదు. ఏమి వాళ్ళు వేరే ఆ యొక్క దీనికి పోయేదానికి ఉపకారం పడతాడు. అవే లేవని మాట్లాడుతున్నారు. జ్ఞానం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, ఏమి లేదు, ఉండేది పరమాత్మ అన్నప్పుడు వీళ్ళతో ఇవన్నిటితో పని ఏమి ఉండదు. అందుకే శాస్త్రాల్లో కొన్ని వాక్యాలు పెట్టి అవి వ్యవహార ధర్మాన్ని అనుసరించి పెట్టిండేటు అవి అంతే. అవి దానికి ప్రకారం తీసుకోవాలి. కానీ అన్నిటికీ ఆత్మజ్ఞానం దగ్గర కూడా దాన్ని తీసుకొచ్చుకోకూడదు. దాన్ని అన్ని అధిగమించాలా. అధిగమించినప్పుడే ఈ వేదాంతం బోధపడేకి వీలవుతుంది, లేకపోతే సాధ్యం కాదనమాట. కాబట్టి ಕುಟುಂಬದಲ್ಲಿ ಒಬ್ಬಿಬ್ಬರು ಭಗವತ್ತರಿದ್ದರು ಅಂತ కుటుంబం ఉద్ధారవాగుతుంది. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోనండి, కుటుంబాలు ఉద్ధారం అవుతాయంటే చాలా మందికి ఏమన్నా భోగభాగ్యాలు అబ్బుతాయనుకోద్దండి. అందరికీ పరమాత్మ జ్ఞానం వచ్చే అవకాశాలు వస్తాయి. ఇది చాలా మందిలో ఉండేది. భగవద్భక్తులైన వాళ్ళకి ఎట్లుంటుందప్ప అంటే మాకు ఆ సాంగ్ పోయింటి, ఇది ఇచ్చిండి, ఈ సాంగ్ పోయింటి వచ్చింది అంటారు. అది వచ్చేది కాదు, అదంతా అనాత్మ. మాకు భగవంతుడే కావాలనే బుద్ధి మీకు వచ్చిందంటే మీరు ధన్యులు. అట్లా కాకుండా భోగాలు ఇచ్చారంటే అనిపిస్తారు, మళ్ళీ జన్మ చక్రంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి బుద్ధిమంతులు అవుతారంటే భగవంతుని వైపు ప్రేరేపణ వాళ్ళలో జరిగి ఉద్ధారం అవుతారు అని. భక్తర సంఘము, ఇట్లా ఈ భక్తుల యొక్క సంఘము ಒಡನಾಟವು ಭಗವತ್ ಪ್ರಾಪ್ತಿಗೆ ಅವನ కోపశమనకు సహాయకవాగుతుందని తెలియಬೇಕು. కాబట్టి ఇదంతా కూడా ఐకమత్యంగా ఉండి పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, ఏ విధమైనటువంటి దుఃఖాలు లేవనే దానికి ప్రయోజనం అవుతుంది. ఏది? ఈ సత్సంగాలు అనేటివి. ಈಗ ತತಃಪರ ಎಂಬ ಮಂತ್ರವನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ. ఇది నిర్గుణవాద బ్రహ్మవన్నే నేరాగి తెలుస్తుంది. సగుణ బ్రహ్మాన్ని అందరూ తెలుసుకోవచ్చు, ఎందుకు? కళ్ళతోనూ, జ్ఞానేంద్రియాలతోనూ, కర్మేంద్రియాలతోనూ. అయితే నిర్గుణాన్ని తెలుసుకోవాలంటే గుణము లేని దాన్ని తెలుసుకోవాలా, ఆకారం లేని దాన్ని తెలుసుకోవాలా, ಅನುಭವ. ಪ್ರಕೃತಿ ಪುರುಷ ವಿಭಾಗದಿಂದ ಜಗತ್ತನ್ನು ವಿಶ್ಲೇಷಿಸುವುದು ಅಧ್ಯಾತ್ಮ ಶಾಖల ಒಂದು పద్ధతి. ప్రకృతి పురుషుడు వీళ్ళిద్దరి యొక్క సంయోగం వల్ల సృష్టి అయింది అని శాస్త్రం చెప్పేది. అటు చెప్పినప్పుడు మరి ప్రకృతి పురుషుడు ఉండాలన్నప్పుడు ఇద్దరు ఉండారు, సృష్టి అయిందన్నప్పుడు సృష్టి ఉంది, మరి అద్వైతం ఉందని మళ్ళీ ఎందుకు చెప్పాలి వీళ్ళు అంటే? పద్ధతి, అది బోధ చేసే క్రమంలో ఆ పద్ధతి తీసుకొని వస్తుంది. వ్యవహార ప్రపంచದಲ್ಲಿ ಜೀವನ ಭಿನ್ನ ಭಿನ್ನನಾಗಿ, వ్యవహారంలో ఒక్కొక్క జీవుడు ఒక్కో రకంగా ఉంటాడు. ప్రతి శరీరದಲ್ಲಿಯೂ ఆయా శరీరాభిమానియాగి కాಣಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. ఇప్పుడు ఈ దేహంలో స్త్రీ దేహంలో స్త్రీను, పురుష దేహంలో పురుషుడు, పశు దేహంలో పశుడు, క్రిమి దేశంలో ఆ దాంట్లో అభిమానం దానికి. ఇప్పుడు మనము ఇవన్నీ నీచ జంతువులని మనం అంటాం, దానికి ఉండదు అనమాట అభిమానం. ఆ దేహం మీద అభిమానం, నేను అనే దానికి ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఆ విధంగా అభిమానంతో కూడుకొని ఉంటాడు. అయితే ఆయా ಶರೀರ ಕಟ್ಟು ಬಿದ್ದಿರುತ್ತಾನೆ. ಹೀಗೆ ನೋಡಿದರೆ ಅನಂತ ಜೀವಗಳು ಜಗತ್ತಿನಲ್ಲಿ ಗೋಚರವಾಗುತ್ತಾರೆ. ఎంతమంది ఉండారు అంటే ఇండియాలో ఇప్పుడు ఎన్ని కోట్లు? 100 కోట్ల పైన ఉన్నారు. చైనాలోనూ అట్లున్నారు. 30 కోట్ల ఎండాలి వీళ్ళని. ఇంతమంది జీవులు ఉన్నారు
అనేది ఒకటి వస్తుంది. ಇವರುಗಳಲ್ಲಿ ಉಪಾಧಿ ವಶದಿಂದ ತಾರತಮ್ಯವು ಕಂಡು ಬರುತ್ತದೆ. ఉపాధి అంటే అది చెప్తుంది కదా, ఏనుగు ఉపాధే వేరే, చీమ ఉపాధే వేరే, బ్రహ్మదేవుని ఉపాధే వేరే. బ్రహ్మదేవుడేమో సృష్టికర్త, ఏనుగేమో శక్తి ఉంది, చీమేమో సన్న పని చేస్తుంది. ఆ ఉపాధుల తారతమ్యం కూడా ఉంటుంది. అయితే ఉపాధి తారతమ్యం వల్ల పరమాత్మ కూడా తారతమ్యంగా ఉన్నాడనేది అనొద్దండి. అది ఎట్లా అనుభవానికి వస్తుంది? అంత తారతమ్యం ఉంది, దాన్ని మీరు తగ్గించాలంటారు. ఇప్పుడు ఉదాహరణకి 4 తులాల గొలుసు ఉంది, 10 తులాల డాబు ఉంది, అర్థం? 1 తులం రాళ్ళ కమ్ములు ఉన్నాయి, అది ముక్కరాయి ఎంత ఉంటుంది? ఇవన్నీ హెచ్చుతగ్గులు ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? ఉపాధి వశంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. అయితే బంగారు లేనిది డాబు ఉందే, బంగారు లేకపోతే ముక్కరాయి ఉంటుందే అన్నప్పుడు మరి ఏమి? బంగారే కదా ముఖ్యము. అట్లా అన్నిటి యందు కూడా సమానత్వాన్ని తీసుకోవాలి, అంతే కానీ ఉపాధి సంబంధం లేదు ఇక్కడ. అది ఎన్ని తులాలనే ఉన్న బంగారు అనేది ఉండాలి, అది అర్ధ తులమే కానీ అక్కడ బంగారు అనేది ఉండాలి. అట్లా పరమాత్మ అన్నిటి యందు ఉంటాడు అంటే ఉపాధులు ఎంత పెద్దవన్నా కానీ ఎంత సన్నవన్నా కానీ పనులు ఎట్లన్నా చేయని ఆయన యొక్క వ్యవహారం ఆయన స్వరూపం మాత్రం ఉంటున్నాడు. ఆ పని చేసేకి అది ఉంటుంది అంతే. చీమ పని చీమ చేయాలా, దోమ పని దోమ చేయాలా, మనిషి పని మనిషి చేయాలా, రాక్షసు పని దేవత పని దేవుని పని వాడు చేస్తూ ఉంటారు అంతే. అయితే అందరు కూడా పని చేయాలంటే ఈయన శక్తి సామర్థ్యాలతోనే పని చేయాల్సి ఉంటుంది. ఇట్లా మొదట గుర్తు పెట్టుకోవాలి. అందుకే దేనిని మనం ద్వేషించకూడదు, దేన్ని హింసించకూడదు అని ఉండేది. మనము హింసించాలంటే మానవులని మాత్రం బాధ పెట్టకూడదు అంటాం కాదు, ప్రతి ప్రాణి శాస్త్రం చెప్పిండేది. ఎందుకంటే ప్రతి ప్రాణి భగవంతుని స్వరూపమే. ఇప్పుడు గొర్రెలను చంపుతాము, కోళ్ళను చంపుతాము, దీన్ని చంపుతాము అంటే ఏమర్థం? మీరు భగవంతుని కొట్టేసినట్లే, ములాదేం లేదు దీంట్లో, ఎవరు కూడా స్పేర్ చేసేకి లేదనమాట. అది ప్రాణి కదా. ప్రతి ప్రాణిలోనూ పరమాత్మ ఉన్నాడని శాస్త్రం చెప్తాడారు అందరూ. మళ్ళీ పోయి చేసే పనే మీరు ఇంట్లో కాడ పోయి భగవంతుని హింసించినట్లే కదా. మరి భగవంతుని చూస్తే మీకు బాధ కలుక్కోకుండా ఉంటుందే? మాకు దుఃఖాలు ఉన్నాయి, మాకు దుఃఖాలు పోవాలంటారు. మీరు భగవంతునికి అనుకూలం చేసినారా, అననుకూలం చేసినారా? కాబట్టి ఇట్లా గ్రహించి ఏ ప్రాణిని కూడా హింస, అందుకే అహింస పరమో ధర్మ అని శాస్త్రం చెప్పింది. అది హింస చేయకుండా అన్ని ధర్మాల కంటే గొప్పది వ్యవహారంలో. ಹೀಗೆ ನೋಡಿದರೆ ಅನಂತ ಜೀವರು ಇವರುಗಳಲ್ಲಿ ಉಪಾಧಿ ವಶದಿಂದ ತಾರತಮ್ಯ ಅದನ್ನ ಇಲ್ಲಿ ಯಥಾನಿಕಾಯಂ అంటే ఎంత ಎಂದು ತಿಳಿಸಲಾಗಿದೆ. ಹೀಗಿದ್ದರೂ ಜೀವರಿಗೆಲ್ಲ పరజీవనాదమును ಯಾರು ಎಂದು విచార ಮಾಡಿದಾಗ ఇన్ని రకాల జీవులు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ ఆధారం ఇప్పుడు అది రావాలా. వీళ్ళందరూ ఉంటారు కరెక్టే, అయితే ఆధారం పరబ్రహ్మనే. మరి ఆ పరబ్రహ్మం ఉంటే వీళ్ళందరూ ఉంటారా? పరబ్రహ్మం నిడిచి వీళ్ళందరూ ఉంటారా? ఉండాడనేప్పుడు మరి ఈయనే ఉండాడనాలి కానీ వీళ్ళందరూ ఉండారు అనకూడదు మనం. అదే వాళ్ళందరూ ఉన్నారు అనేది కూడా తప్పే. అదే మరి చెప్తా అంటే అది ఇప్పుడు కనపడేది అట్లా కనపడుతుంది. ఆధారం ఎవరు అన్నప్పుడు ఈ సమస్త జీవనను వ్యాపించుకోండి ఎందుకు ಗೊತ್ತಾಗುತ್ತದೆ. మీరు ఎన్నన్నా ఉన్ని అదంతా పరమాత్మ వ్యాప్తిని విడిచి అనేకమనేది లేదు. అందుకే ఈ ఈ అనుభవం నీకు రావాలంటే అవస్థా ప్రక్రియ చెప్తే తప్ప వేరే రాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు తారు మిగతా వాళ్ళు ఎవడు చెప్పడు కదా అంటే మిగతా వాళ్ళకి దీని రహస్యమే తెలియదు. ఎందుకంటే అంత వ్యాపకం ఒక్క దాంట్లోనే ఉంది. తర్వాత నీకే వచ్చి నీ దగ్గరే ఉండి నీలోనే లయమైపోతుంది. మరి అప్పుడు నువ్వెవరు అనుకుంటాడో? నువ్వు పరమాత్మ స్వరూపమే. అయితే తప్పు తెలివి చేత దేహం అనుకుంటారు. ఇప్పుడు ఆ తప్పు తెలివిని ఊడుకొట్టేదే వేదాంతం యొక్క పని. పోనీ ఆ దేహాన్ని తీసేస్తామంటే తీసేసే లేదు. ఇది మీరు కల్పించుకుంటారు అని చూపిస్తుంది అంతే. మళ్ళీ తీసేసేకి లేదు. ఇది ఎందుకు? 106 ಕನ್ನಡಗಳಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆಯಾಗಿ ಪ್ರತಿಮ ಸೂರ್ಯಗಳನ್ನೆಲ್ಲ ఆకాశాలు ಒಬ್ಬ సూర్యునే వ్యాపించుಕೊಂಡು ಬೆಳಗುತ್ತಿರು అంతే. ఇప్పుడు ఇంట్లో అన్ని అద్దాలు పెట్టండి. ఒకవేళ అన్ని అద్దాలు పెట్టి మీరు సెంటర్లో కూర్చుంటే ఎన్ని అద్దాలు కానీ వస్తారు మీరు అన్నిట్లో కానీ. ఇప్పుడు మరి అన్ని ఉన్నాయా? ఈ బింబం లేకపోతే ఆ ప్రతిబింబాలు ఉన్నాయా అని. అదే విధంగా సూర్యుడు కానొచ్చినా, ఎన్ని నీళ్ళలో కానొచ్చినా, యా ఊర్లో కానొచ్చినా మనం కూడా అంటాం సూర్యుడు మా ఊర్లో ఇక్కడే పుట్టానంటారు. అంటారు లేదా? ప్రతి ఒక్కరు అనేదే. అందరికీ ఒకే సూర్యుడే, మళ్ళీ మాకు ఈ దిక్కుగా పుట్టాడని అంటారు అందరూ. మరి అప్పటికి ఆ దిక్కులన్నీ ఎట్లయితుంది? ఇప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఏమవుతుంది? పడమరైతుంది. ఇది తూర్పు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మాకు ఇక్కడే తూర్పు అయినట్లయితే ఎట్లా పొందేది? ఇది ఉపాధి భేదాల వల్ల వేరు వేరు కానొస్తాయి. అది పొరపాటు పడద్దండి. వ్యాపకమైన పరమాత్మ సూర్యుడు ఒక్కడే. ఒబ్బ సూర్యునే వ్యాపించుకొని పెరుగుతుంది. సర్వవ్యాపి, అంతటిని వ్యాపించి ఏకం ఏవ అద్వితీయ, ఒక్కడే ఒక్కడు, రెండవది లేనివాడు. స్వయం ప్రకాశను ఆగిరువా. ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ ప్రకాశము పరమాత్మ నుంచి వస్తుంది. పరమాత్మకు ప్రకాశం ఎక్కడి నుంచి రావాలా? స్వయం ప్రకాశం. దాని ఇప్పుడు సూర్యునికి ప్రకాశం ఉంది అంటారు కదా. సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకి, అగ్నికి, ఇవన్నిటికీ ప్రకాశాలు ఉన్నాయి అంటారు. అవన్నీ వాటి స్వయం ప్రకాశం కాదు. పరమాత్మ యొక్క ప్రకాశమే
వాటిలో ప్రకాశం వచ్చింది. ఈ సాధకుడు ఆ స్వయం ప్రకాశం నుంచినే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునే దానికి వీలవుతూ ఉందన్నమాట. అందుకే ఎప్పుడైనా నువ్వు నేను జ్ఞానైనానంటే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటేనే, అంటే ఆత్మను ఆత్మతోనే తెలుసుకోవాలి కానీ మనసు బుద్ధితో కాదు. వినంగా ఈ విధంగా మాకు అర్థమవుతుందంటే మనస్సుని బుద్ధిని ఇంద్రియాలను పక్కకు పెట్టే వినాలి. మీరు ఇప్పుడు వింటా అంటారు కూడా. అయితే బయటికి పోయినాక మళ్ళీ అది మర్చిపోతాం. ఈడున్నంచే వింటాము, బయటికి పోయినాక మర్చిపోతాం. అది మర్చిపోకుండా ఆడ అట్లే పెట్టుకుంటే జీవితంలో మనం ధన్యమవుతాం అనమాట. కాబట్టి ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಎಲ್ಲಾ ಉಪಾದಗಳಲ್ಲಿ ತೋರುತ್ತಿರುವ ಎಲ್ಲಾ ಜೀವರಗಳನ್ನು ವ್ಯಾಪಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ ಮತ್ತು ಆ ಎಲ್ಲಾ జీవరలకింత మిగిలాదవను. ఇప్పుడు సూర్యబింబాల కంటే సూర్యుడు వేరే ఉన్నాడా లేదా? వేరే ఉన్నాడు కదా. మరి తాను ప్రకాశిస్తానడు స్వయంగా, మళ్ళా దీనిలో కూడా కనబడతానే ఉన్నాడు. అట్లా పరమాత్మగానే ఉండి అందులో ఈ సమస్త జగత్తును ప్రకాశపరుస్తా ఉంటాడు అనేది రావాలి అర్థం. అదే ఏదైనా దృష్టాంతం చెప్పినారంటే ఆ దృష్టాంతాన్ని మనం దాష్టాంతానికి ఉపయోగించుకుంటే రావాల, పొందించుకోవాలి. తానొప్పనేది ಅದರಿಂದ ಪರನು ಎಂದು ತಿಳಿಸಿದೆ. ಪರ అంటే శ్రేష్ఠుడు అని. ఇನ್ನು ప్రకృతి ಎಂದರೆ అది కూడా పరబ్రహ్మದ కార్ಯವೇ. ఆ ప్రకృతి అనేది వేరే లేదు, అది కూడా పరబ్రహ్మ కార్యం. కార్యವಾಗಿರುವುದರಲ್ಲಿ అది వికార. ఎప్పుడైతే కార్యం అంటేనే వికారం అనమాట. ఎట్లయితే కుండ మన్ను అనేది కారణము, కుండ అంటేనే వికారం అని వికారం అంటాం మనం. నిజంగా మన్నేం వికారం కాలేదాడా, ఒక ఆకారం అది వికారంగా అయింటుంది అని. నామధేయ మాత్ర ఆదరింద నామధేయ మాత్ర. అదే ఇప్పుడు కుండ అనేది పేరు మాత్రమే, అంతేగాని అడుండేది ఏమిటి? కుండనా మన్నా? అది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఈ దృష్టాంతాలు చెప్తే పొందవే చెప్తారు అంటారు. అది తెలుసుకుంటే చాలా ధన్యం అవుతాం మనం. పొద్దుకునేదే ఇప్పుడు మీరు కుండ అంటున్నారు, వేరే వాడు వచ్చి మొత్తం అంటే కొట్లాడని చూస్తాం. ఎట్లా కొట్లాడతారా? చూపేడ కుండ నోడు కొట్టేసాను, టప్ అని కొట్టేసి ఏమవుతుంది? కుండ పగిలిపోతుంది. మనం ఏమి చేయలేదు. బోకులైనా దాంట్లో కొడితే మన ఎప్పుడు మనగానే ఉంటుంది అది. అట్లా కాబట్టి వ్యవహారంలో మన్ను తీసుకురా అంటే వాడు కుండ తీసుకురావాలా ముందు తీసుకురావాలనేది అర్థం కాదు. కాబట్టి పేర్లు పెట్టుకుంటాం వ్యవహారానికి, ఏమిటికి? మట్టికి. అట్లా వ్యవహారంలో కూడా ఈ పరబ్రహ్మకి పేర్లు ఉన్నాయే గాని పరబ్రహ్మకు ఇది యొక్క సారం అంతా కూడా పరబ్రహ్మమే. ಅದರಿಂದ ఎందుకు పరమాత్మ కింద స్వతంత్ర వల్ల వేరే వస్తువు వల్ల. ఈ ప్రకృతి పురుషుడు అన్నారు కదా, ప్రకృతి వేరే వస్తువేం కాదు. అది పరమాత్మ కంటే పురుషుడు వేరే కాదు, ప్రకృతి వేరే కాదు. అందుకే ప్రకృతి పురుషుల కంటే కూడా విలక్షణము అనేస్తారు దాన్ని. క్షేత్రజ్ఞుడు అన్నప్పుడు ఇద్దరిని తెలుసుకున్నా కూడా ఈ ఇద్దరి కంటే విలక్షణంగా ఉంటాడు అని చెప్పేది. పరా ప్రకృతి అపరా ప్రకృతి, దానికి కూడా విలక్షణంగానే ఉంటాడు అని శాస్త్రం అంతా చెప్పేది. ప్రతియొంದು వస్తువునಲ್ಲಿಯೂ పరమాత్మను ಹಾಸೋಕ್ಕಾಗಿ ಹೆಣೆದುಕೊಂಡಿರುವಾದರು. ఎట్లయితే బట్టలో దారం అంతటా వ్యాపించి ఉంది, నిడివికి అదే ఉంది, అడ్డిటం అదే ఉంది. అట్లా పరమాత్మయే లోన బయట అంతా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. మన దేహాలే కాదు, ఈ సమస్త విశ్వాన్ని ఆ విధంగా వ్యాపించి ఉన్నాడు. హాసోక్కాగా ఎందుకంటే యారొబ్బరు చూడండి అంతటా ఉన్నాడు అంటారు, ఎవరికి కనపడదు అంటారు. చూడండి ఎట్లుండదు ఇది. ఇప్పుడు పరమాత్మ అంతటా ఉన్నాడు అన్నారు, కానరాదు అన్నారు. ఇది మరి దీనికి మీరు ఎదురా లేకపోతే దానికి కరెక్ట్ అంటారా? ఎందుకంటే సందిగ్ధం పోవాలని చెప్పేదానికి నేను చాలా మందికి అంతటా ఉన్నాడప్ప మాకేమి అంతటా ఉన్నాడు కానరాడు కదా అంటారు. రైట్, ఒప్పుకుంటాం దీనికి. ఇప్పుడు ఆకాశం అనేది ఉందా లేదా? ఉందే. చెప్పండి, అనుమానం ఉందా? ఆకాశం ఉందా లేదా అనే దానికి ఉంది. ఎవరు చూసినారు చెప్పండి? ఎవరు చూసినారు ఆకాశాన్ని? ఎవరు మళ్ళీ లేదంటారా? అది అందరికీ అవకాశం ఉంది, దాంట్లోనే పడి ఉండాలి మనమంతా. మరి చూసినారంటే ఏమంటారు? కంటికి కానిస్తే కదా చూసేదానికి. మరి పరమాత్మ కూడా ఆకాశం కూడా తనలోనే పడింది. అటువంటి పరమాత్మ అంతా ఉన్నాడు మాకు కానరాలంటే అర్థమేమి? మీకు అనుభవం లేదు అని అంతే. అతన్ని విడిచి ఆకాశాన్ని విడిచి ఏది లేదు మనం. అయినా ఎవరికి మనకు కానరాలే. మరి అటువంటి ఆకాశం కూడా అతనిలోనే అంతర్గతంగా ఉంది. అంతా అతనిలోనే ఉందని చెప్పినప్పుడు అంతా ఉంటే వాడు మాకెందుకు కానరాలేదు అని అడుగుతాడు వీళ్ళు. చూడండి ఎట్లుంది అనేది మన పని. అందుకే ఇది ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకోండి అండి. ఎవరైనా భగవంతుడు కానరాలేదు అంటే సరే, భగవంతుని పక్కన పెడదాం రెండుసేపు. మనమంతా ఎక్కడున్నాము? ప్రపంచంలో ఉన్నాం. ప్రపంచం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. రాలేదు అనడమే పొరపాటు. ఇప్పుడు అతను స్వయం ప్రకాశంగా లోను మనకు ప్రతి జీవిలోనూ స్వయం ప్రకాశంగా పెరుగుతున్నాడు. ఆ యొక్క కానరాదంటే వాళ్ళకి ఎందుకంటే ఎట్లయితే వ్యవహారంలో వస్తువులు కానొస్తాయి అంటే కంటికి కానరావాలని అర్థం పెట్టుకుంటారు. ఇదే పొరపాటు. శాస్త్రం ఎవడైతే పరబ్రహ్మను కానరావాలనుకుంటాడో వాని స్వరూపమే పరమాత్మ అని శాస్త్రం చెప్తుంది.
ఇప్పుడు ఇటు చూసేవాడే కానీ చూడబడేవాడు కాదు. మరి వీడు 24 గంటలు నేను చూడాలంటే వీడు తలకాయడం దీనే. అందుకే విచార క్రమం లేదు అని. ఎవరైతే పరమాత్మను తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్వరూపమే పరమాత్మ, అది బయట లేదు, ఎదురుగుండేది కాదు అనే జ్ఞానం రావాలి ఇప్పుడు. అంతే, ఎక్కడో ఎతగాడే పని లేదు. నా స్వరూపమే పరమాత్మ అనే జ్ఞానము కలగాలన్నమాట. అది నా స్వరూపం అంటే దేహం అని కాదు, మన స్వరూపమే, ఆత్మస్వరూపమే. అది ఎందరూ ఆశ్చర్యం లేదు. ఇదే గూఢత్వ. ಭಗವಂತುಡು ಕೆಂದು ಕಾಣಬಳ್ಳలేదు అనేది ಇದೇ ರಹಸ್ಯము. ನಮಗೆ ಆ ಪರಬ್ರಹ್ಮದ ಅಸ್ತಿತ್ವದ ವಿಷಯದಲ್ಲಿ ಅವಧಾನವಿಲ್ಲದಿರುವುದೇ ಇದಕ್ಕೆ ಕಾರಣ. అదే అవధానం. పరమాత్మను తెలుసుకోవాలని ఇష్టం మీకుందే, విచారం చేసినారా? చెప్పండి ఎప్పుడన్నా కాని రావాలనే దానికి. ఒకే పదం కాదు వాడాల్సిండేది. వస్తువు ఉందంటే కంటికి కనపడితేనే వస్తువు ఉందనే మాట రాకూడదు, అర్థమైనా? ఒకటి ఉందంటే కంటికి కాని రావాలంటారు కదా మీరు. మీకెవరికైనా బుద్ధి ఉందే అంటే ఏం చెప్తారు? ఉందంటే మరి కానరాదే, ఉందంటే కానరాదేనే ఏం చెప్తారు మరి దీనికి మీరు? కాబట్టి ఉంది అనే దానికి ఎప్పుడు కాని రావాలనే రూల్స్ లేవు. ఉన్నది కాని రాకుండా పోవచ్చు, లేనిది కాని రావచ్చు. లేనిది కాని రావచ్చు అంటే ఆకాశం నీలంగా ఉందంటారు. ఏడుంది నీలం ఆకాశంలో చెప్పండి? అయినా లేదు కనపడతానే లేదా? కాబట్టి ఉన్నది కనపడకుండా పోవచ్చు, లేనిది కనబడవచ్చు. కనపడాలనే దానికి నియమం లేదు. అది ఆ విధంగా ಗುರುತುపెట్టుకోవాలి. ಅದರಿಂದ ಎಲ್ಲಾ ವಸ್ತುಗಳಿಗೂ ನಾವು ಅದನ್ನ ಅಸ್ತಿತ್ವವನ್ನು ಗುರುತಿಸುವಾದ್ರೆ ಅವನ ಗೂಢನಾಗಲಾರನು. ಹಾಗೆ ಗುರುತಿಸುವ అట్లా గుర్తిస్తువరకు లౌకిక చెట్టు ఇరుతానే. మీరు బాహ్యమైన ఈ కళ్ళతో చూస్తామంటే ఎప్పటికీ మీకు కానరాడు. ಗೂಢನಾಗಿರ್ತಾనంటే ఎప్పుడూ ರಹಸ್ಯಂಗಾನೇ ఉంటాడు. ಶಾಸ್ತ್ರ ಚಕ್ಷುಣಿಂದ ಅದನ್ನ ಕಂಡುಕೊಳ್ಳುವ ಪ್ರಯತ್ನ ಈಗ ನಾವು ಮಾಡಬೇಕಾಗಿರ್ತದೆ. మరి ఏం చేయాల? శాస్త్రం ఎట్లా చెప్తుందో, గురువులు ఎట్లా చెప్తారో దాని ప్రకారం పోవాలా. అంటే ఇప్పుడు శాస్త్రము గురువులు మీ దగ్గర లేని దాన్ని ఏం చెప్పరు. ఇప్పుడు మనందరికీ అనుభవం ఉంది, జ్ఞాన చక్షు ఉంది, లేకుండా పోలే. జ్ఞాన చక్షు ద్వారానే మనం ప్రయత్నం చేస్తాడాము, పని చేస్తాడాము. అయితే ఆ జ్ఞాన చక్షు ద్వారా జరుగుతుందనే జ్ఞానం లేదు. చెప్తూ కదా, ఉదాహరణంగా కళ్ళతో చూస్తామంటే ఇది మర్చిపోయినాం అన్నట్ల. అట్లా వెలుతురు లేని ఏ కార్యము జరగడం లేదు. అట్లా పరమాత్మ లేనిది ఏ విషయము లేదు, అనుభవం లేని విషయమే లేదు. అయినా ఆ అనుభవం వైపు దృష్టి పోలేదు, దాని నుంచి మనం గుర్తించలేదు. గురువులు దాన్ని చూపిస్తారు. ఇప్పుడు మీరు కళ్ళను పెట్టుకొని జ్ఞానేంద్రియాలను పెట్టుకొని చూస్తారు కదా, దానికి ఆధారం పరమాత్మ. దాన్ని మీరు గుర్తిస్తూ చూస్తారు అని చెప్పి చెప్తుంది అనమాట. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.